ప్రభువా సాంగక్షేమాభివృద్ధి కొరకు, కుటుంబాల పేరు కొరకు, అన్ని జనుల రక్షణ కొరకు, గ్రామ ప్రజలందరి దీవెన కొరకు మీ దాసుని కుటుంబాన్ని, స్థానిక సంఘాన్ని ప్రేరేపించి బలపరిచి మీరు అనుగ్రహించిన ఉపవాస ఉద్యోగ కోరికలు బట్టి స్తోత్రము. ప్రథమ రాత్రి మీ నామహిమార్థమై సభ జరిగించారు. ఈ రెండవ రాత్రి ఏర్పాట్లను మమ్మల్ని మీ సన్నిధికి నడిపించుకున్నారు. ఇంతవరకు స్తుతించి ఆరాధించి ఉన్నాము. ఆ స్తుతులపై మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రం. వాక్యమైన దేవ మమ్మల్ని దర్శించండి ప్రభా. అదిగో ఆ రాత్రి ఇచ్చిన కొన మీద నిలబడి మా పితరుడైన యాకోబుకు కనబడి అతనితో మాట్లాడిన దేవ మీకు స్తోత్రాలు. ఈ రాత్రి మీ స్వరము మాకు వినిపించండి. నేను గొర్రెలకు మంచి కాపరిని అని మీరు సెలవించిన దేవుడు. నా గొర్రెలు నా స్వరము వింటాయి అని ప్రభా మీరు తెలిపిన దేవుడు. మా కాపురమైన మీ స్వరమును మాకు వినిపించుము. పచ్చిక బయలు వద్దకు, శాంతికర జలముల వద్దకు నడిపించు. ప్రతి వారి ప్రాణము సేద తీర్చి తెప్పరలుచు. వచ్చినట్టుగా తిరిగి వెళ్ళకుండా మా జీవితాల్లో మీ ఆత్మ కార్యమును జరిగించు. ఉపసిస్తున్న బిడ్డలను బలపరచుము. ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించు. గొప్ప కార్యాలు మీరు జరిగించండి. మీ దాసుని ప్రయాసం మించిన ఫలితం ఇవ్వండి. అల్పుడను, అధముడను, అయోగ్యుడను, అపాత్రుడను ప్రభా మీ పక్షముగా నిలిచుండగా అభిషేకించి పరిశుద్ధపరిచి మానవ స్వరము, మానవ జ్ఞానము మరుగుపరిచి ఈ రాత్రి మీ సన్నిధికి వచ్చిన మీ ప్రజలకు కావలసిన వాక్కును దాయించు. యేసు దివ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాస ఉద్యోగ కూడికలకు ఆత్మీయులైన మీతో కలిసి ప్రభు సన్నిధిలో సహవాసం చేయడానికి, ఒక పూట సందేశం అందించడానికి ప్రేమతో నన్ను ఆహ్వానించి అవకాశం ఇచ్చిన స్థానిక దైవజనుడు యోహానయ్య గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు. వేదికను అలంకరించిన మరి కూడుకులు ఉన్న సహ దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇంతవరకు చక్కటి మధుర స్వరాలతో మరి దేవుని నామాన్ని పాడి స్తుతించి ఆరాధించిన మరి గాయని గాయకులందరికీ, సంగీత సహకారులకు, సహవాసంలో పెద్దలకు, మరి యవనులకు అందరికీ మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములందరికీ హృదయపూర్వక వందనాలు. వందనాలు అండి. ఒకరికొకరు వందనాలు చెప్పండి. చేకండి ఇచ్చుకోండి, చేతులు కనిపించి. మీ ఉంగరాలు ఉంటే మీరే చూసుకోండి. మంచిది. చాలా కాలం క్రితం నేను ఇక్కడికి వచ్చాను. మరి ఆర్ద్రయ్య గారు ఉండేవారు, బాబా ఆర్ద్ర గారు, అలాగే అబ్రహాం గారు, అంకమ్మగుంట భాస్కర్ రావు గారు. ఇది 98, 2000, 2004 అప్పటి మాట. 90వ సంవత్సరం నుంచి మరి మేము గుడివాడిని కేంద్రంగా చేసుకుని సేవ చేస్తున్నాం. మరి ఇప్పుడు ప్రస్తుతం యోహానయ్య గారు బైబిల్లో మాట్లాడుతుంది, దేవుని వద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండిన అతని పేరు, మీ అయ్యగారి పేరు. బైబిల్లో యోహానులు ప్రాముఖ్యంగా ఎందరు ఉన్నారు? ఒకటి బాప్తిస్మం ఇచ్చు యోహాను వాళ్ళ తల్లి కడుపులోనే ఏం చేశాడు? పాటలు పాడి పరిశుద్ధాత్మతో నింపబడి గంతులు వేసింది. మరి ఆ ఎలిజబెత్కి వందనాలు చెప్పగానే ఆ లోపల శిశువు, అంటే పరిశుద్ధుల వందనంలో అంత శక్తి ఉంది. స్తోత్రం చెప్పగలరా? శిశువు గంతులు వేశాడు. ఇంకో తల్లి కడుపులు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు గంతులే దెబ్బలాడుకుంటున్నారు. ఒకరితో ఒకరు పెరుగులాడుకున్నారు. రెబ్బక కడుపు కదా, నేను ముందు వెళ్తానంటే
జ్యేష్ఠత్వం కోసం పెరుగులాట. అక్కడే మొదలైన తల్లి కడుపులో పోరాటం, ఆరాటం కదా. ఆ పెరుగులాటలు ఆ తల్లికి తట్టుకోలేని నొప్పి. చచ్చిపోతే బాగుండు అనిపించింది. ఇవాళ చాలా మందికి అలాగే అనిపిస్తుంది. తట్టుకోలేక ఒత్తిడి, కొందరు చచ్చిపోతున్నారు. బెల్ల విచిత్రం. చీమలకు భయపడే ఇమ్మ ఎవరో చూశారు ఈ మధ్య వార్త. చీమలు కూడా ఫోబియా అంటారు. ఎక్కడున్న చీమలు వచ్చి కుట్టేస్తున్నాయంట. ఆ చీమల్ని తట్టుకోలేక సూసైడ్ నోట్ రాసి 3 సంవత్సరాల పాప అమ్మాయి యమనొస్తున్నారు. ఈ వారం కూడా అవ్వలేదు. చీమలకు భయపడి ఆమె ఏం చేసింది? ఆత్మహత్య చేసుకుంది. చిన్న పిల్ల, 3 సంవత్సరాలు. తట్టుకోలేని ఒత్తిడి. కొంచెం యేసుప్రభు కొండ మీద కూర్చుని ఆవేశంగా అరవలేదుగా. హృదయ శుద్ధి గలవారు, సాత్వికులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు, సమాధానపరచువారు. అట్లాగా ప్రభు ప్రశాంతంగా చెప్పారు. అలాగా దేవుడు నా హృదయంలో వచ్చిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. గత రాత్రి మరి మీరు ఏ వాక్యం విన్నారు? దానియేలు మూలవచనం. రైట్ మంచిది. ప్రభు ఇచ్చిన సందేశం బట్టి మీరు దీవించుకుంటారని నమ్ముతున్నాను. మరి బైబిల్లో ఇంకొక యోహాను అన్నాడు. యేసు ప్రభు శిష్యులు బాప్తిసం ఇచ్చిన యోహాను బాప్తిసం ఇచ్చారు. మరొక యోహాను, యాకోబు యోహాను అన్నదమ్ములు, జెబెదయి కుమారుడు. ఒక తల్లి కడుపులో నుంచి వచ్చి 2 సేవకు వచ్చారు. అలాగే మా ఇంట్లో కూడా నేను, మా తమ్ముడు సేవ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. పాత నిబంధనలో 3 ఛాన్స్ దొరికింది కదా. మిరియాము, అహరోను. ఆ తల్లి అంత దగ్గరాలు. శంకర్ దాదా MBBS, మా పెద్దోడు IPS, చిన్నది IAS. చదవండి, మంచిదే. దేవుడు కోరుకుంటే మీ బిడ్డల్ని సేవకు ఉండి స్తోత్రం కలుగును గాక. అసలు అమరాము యొక్కేపేది దంపతులు అసలు వాళ్ళ ఎంత 3 బిడ్డలు పరిశుద్ధ స్థలంలో ప్రత్యక్ష కూడారంలో ఒక ఆయన ప్రధాన యాజకుడు, ఒక ఆమె ఆరాధన నాయకురాలు మిరియాము కదా. మరొక అతను ముఖాముఖిగా ఎమ్మెల్యే గారికి డైరెక్ట్గా వెళ్ళిపోతాను. కొడాల నాని గారు రూమ్లోకి వెళ్ళిపోతాను. ఎవరుగా కొడాల నాని గారి దగ్గరికి. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడారంత గొప్ప వ్యక్తి. స్తోత్రం చెప్పగలరా? ఆ తల్లిని ఎంతమంది, అమ్మ నువ్వు ధైర్యాలు, నీ 3 బిడ్డలో సన్నిధిలో ఉండటం కాదు, సమాజానికి ఆశీర్వాదం. లక్షల మందికి దీవెన కార్యక్రమంగా ఉన్నారు. ఇక్కడ చాలా మంది అవనస్తులు ఉన్నారు. ప్రభునందు ప్రోత్సహిస్తున్నాను. మీరు ఎంత చదివినా చదవండి. దేవుని సన్నిధిలో దేవుని సేవకులకు సహకారులుగా, సువార్త పనిలో పారిభాగస్సులుగా, మీ ధనము, బలము, మీకున్న జ్ఞానము, మీకున్న సమయం. దైవజనుడు మోజెస్ చౌదరి గారు గొప్ప అనుభవీయులు, అంతర్జాతీయ దైవజనుడు. 4 కుమార్తెల వారికి 4 సేవకులకు ఇచ్చారు. పెద్ద అల్లుడు విశాఖపట్నం, 2వ అల్లుడు విజయవాడ ఆటోనగర్ వచ్చారు. ఇది వరకు 30 ఏళ్ళు ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు. నాకు సీనియర్ హై స్కూల్లో సజ్జా రత్న కుమార్ గారు, మా నాన్నగారు ఎలియాజర్ గారు. పెద్ద ఆయన అయిపోతే మోజెస్ చౌదరి గారు 2వ అల్లుడు. ఆటోనగర్లో 100 అడుగుల రోడ్లో, మెయిన్ రోడ్లో మంచి పరిచర్య, మెస్సియా ప్రార్థనా మందిరం. 3వ ఆయన విశ్వప్రసాద్ గారు, అల్లూరి విశ్వప్రసాద్ గారు, విజయవాడ అక్కడ గాయత్రి నగర్ బెంచ్ సర్కిల్ దగ్గరలో. ఇప్పుడు నొన్న దగ్గర, సింగనగర్ దగ్గర కొన్ని ఎకరాల క్యాంపస్ దేవుడు ఇచ్చారు. 4వ ఆయన నిరీక్షణ కుమార్ గారు హైదరాబాద్ని కేంద్రంగా చేసుకుని సేవ చేస్తున్నారు. 4 కూతురులని 4 సేవకులకి ఇచ్చారు. అయ్యగారు అప్పుడప్పుడు అంటారు, ఇంకొక ఆడపిల్ల అంటే ఇంకెక్కడన్నా ఏదన్నా సిటీలో సేవ చేయించుకునేవాడిని అంటారు. స్తోత్రం కలుగుని. కానీ ఆ మోజెస్ చౌదరి గారు ఒక మాట చెప్తారు. కొన్ని నినాదాలు ఉన్నాయి, స్లోగన్స్ ఉంటాయి. వాటిలో ఒకటి ఏంటంటే దేవుని కోసం, దేశం కోసం. చెప్పండి, దేవుని కోసం, దేశం. 2వది ప్రభువు కోసం, ప్రజల కోసం. ఆ మరణాత వారికి ఉన్న నినాదాలు, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ మాటలు. అలాగే అయ్యగారు చెప్తారు, గివ్ యువర్ టైం, గివ్ యువర్ టాలెంట్, గివ్ యువర్ ట్రెజర్ టు గాడ్. 1 మీ సమయం, 2 మీకున్న తలాంతు. పాడగలవా, వాయించగలవా, 10 మందిని సమకూర్చగలవా, రాత్రికి రాత్రి సభకు ఏర్పాట్లు పరిచయం చేయగలవా, వండి వడ్డించగలవా,
లేదు వాహనం నడపగలవా? దైవజనుడు చేతులు పరిమెక్కితే సపోర్ట్ ఇవ్వగలవా? టాలెంట్. అందరికి అన్ని రావు కదా. కన్ను చూడగలదు కానీ నడవగలదా? కాలు, ఈ కన్ను ఎక్కడెత్తున్నాడు, నువ్వు చూడటం చేత కదా. కన్నుకి కాలుకి చూడటం, కాలేమంటుందండి, జన్మలు ఒకసారి నువ్వు నడువు, ఇది నడవగలదా? ఇది అవసరమా? అవసరం. కాలు, కన్నుని ఎక్కడ పెట్టాడు? కాలుని. నువ్వు కింద ఉన్నావు, నువ్వు వేస్ట్ చీప్ అంటే వీళ్ళు. ఈ కాలు కదలపోతే ఎంత అందమైన దేహమైన ఎక్కడికి వెళ్ళటానికి? శరీరం దేవుని అనుగ్రహం, అతిశయించడానికి ఎక్కడ అవకాశం లేదు ప్రియులారా. ఆ సంఘము శరీరం అన్నాడు పౌలు. ఈ సంఘం అనే శరీరానికి శిరస్సు క్రీస్తు అన్నాడు. శిరస్సును హత్తుకున్న శరీరంలో కొందరు కళ్ళు, కొందరు కాళ్ళు, కొందరు ముక్కు, కొందరు చెవులు, కొందరు నోరు, అన్ని పనిచేస్తేనే ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. మంచిది. మరి యోహాను శిష్యుల్లో ఒక యోహాను, ఆయన గురించి ఏముందంటే వారి విద్య లేని పాండవులు. అపోస్తలులు 4:13 ఉంటుంది. వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు కదా. అపోస్తలులు 4:13 పేతురు యోహానుల అయ్యా, పేతురు యోహానుల సూట్లు చూసినప్పుడు, అల్లేసిన సూటు బూట్లు చూసినప్పుడు, అల్లేసుకొచ్చిన ఆడి కారు, బోడీ కారు, బెంచి కార్లు, వాళ్ళంతా ఆర్భాటం. పేతురు యోహానులు ఏం చెప్పారు? వెండి బంగారములో అలాగని అనామకులు కాదా, మాకు కలిగిందే. వీ హ్యావ్ సంథింగ్, సిల్వర్ అండ్ గోల్డ్ వీ హ్యావ్ నన్. మీరు అనుకుంటున్నాడు అబ్బాయి, నువ్వు అనుకున్నాడు మా దగ్గర మూటలు డబ్బులు లేవు. సేవ అంటే సంపాదన కాదు, సువార్త. స్తోత్రం కలుగును గాక. యేసయ్య మాకు అప్పచెప్పింది ఆత్మల సంపాదన, ఆస్తుల సంపాదన కాదు. ఆయన మాకు ప్రార్థన నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం నెరవేరును గాక అనమన్నాడు. ఆ తర్వాత మా అనుదిన, అంతేనా? డైరెక్ట్ రాగానే దేవా బువ్వా, రావటమే దేవా, తమ్ముడు బువ్వా. ఒకడున్నాడు బైబుల్లో, జన్మలు అంటమాట దేవారాల, నా ప్రాణమా, నా ప్రాణమా తినుము తాగుము. ఒక ఇంట్లోనంట మధ్యాహ్నం అన్నం తిని చెబుతున్నాడు. ఎప్పుడే చెయ్యాల, మధ్యాహ్నం ఏమేస్తాం అంటున్నాడు. ఏంటి స్నాక్స్? ఎంతసేపు తిండే. నా ప్రాణమ యెహోవాను. అతనేమంటాడు? నా ప్రాణమ తినుము తాగుము. దేవుడు లేడు అతని జీవితం. స్థుతి లేదు, సన్నిధి లేదు, సహవాసం లేదు. యేసు ప్రభు చక్కని ప్రార్థన నమూనా నేర్పించాడు. మొదట 3 మాటలు ప్రార్థనలో మనం ఏ చర్చికి వెళ్ళినా, కల్వరి చర్చికి వెళ్ళినా, లేదు సిఎస్ఐ అయినా, బ్యాప్టిస్ట్ అయినా, లూథరన్ అయినా, మనందరికీ ఇప్పుడు మీరు ఏ కాన్వెంట్లో చదివినా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏమి నేర్పుతారు? ఇంగ్లీష్ అక్షరాలు ఏంటి? ఏబిసిడి ఎఫ్. అవునా కాదా? మీది ఎలిమెంటరీ బడి, మీది గవర్నమెంట్ బడి, మీకు ఏబిసిడీలు నేర్పుతారు. మాకు ఏబిసిడీలు మరేమి నేర్పుతారు? టాటా బీడీ. ఇంగ్లీష్ మీడియంలో ఏ కాన్వెంట్ అయినా ఏబిసిడీలు గవర్నమెంట్ బడిలో 26 అక్షరాలే నేర్పుతున్నారు. మాకు ₹1,00,000 కట్టి ఫీజు కట్టామే, దాంట్లో ఎన్ని అక్షరాలు ఉంటాయి? మరి ఏంటో బడాయి, అతిశయం. మేము కల్వరి సభ్యులు, మేము అనిల్ కుమార్ గారి సంఘం, మేము ఓసన్న గారి బ్రాంచ్. పౌలు అన్నాడు, నేను పౌలు వాడును, కేఫా వాడును, అప్పుల్లో వాడు. ఎవరు వీళ్ళందరూ? స్తోత్రం కలుగును గాక. క్రీస్తు విభజించబడ్డా? అప్పుల్లో రక్తం కార్చాడా? పేతురు ఏమన్నాడు ఆఖరి రాత్రి? అబ్బాయి నువ్వు వాళ్ళ శిష్యుడివే కదా అని ఒక చిన్న యవనస్తురాలు అడిగారు. అవును పాప, ఎక్కడ చూసావు అన్నాడా? మరి ఇప్పుడు అంటే అన్నావు. ఇంకోసారి అసలే నాకు పొద్దున్న నుంచి 4 అయ్యి సడ దడ, చలి, జ్వరం బాగా. పేతురు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు వాళ్ళ శిష్యుడివే అంటారు. చలిమంట దగ్గర కూర్చోగానే ఒకడు గుర్తుపెట్టాడు. గుర్తుపెట్టి ఏమన్నాడు? నువ్వు ఆయన. అప్పుడేమన్నాడు? ఆయన ఎవరో
మేము క్యాఫా వారం. ఎవరు క్యాఫా? 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదన్న బలహీనుడు. ఆఖరి రాత్రి గెస్సేమైన తోటలో తీసుకెళ్ళి 1 గంట, ఐ విల్ ప్రే హోల్ నైట్, యు మస్ట్ ప్రే 1 hour. శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు 1 గంట. నాకులాగా రాత్రి అంతా 1 గంట 3 సార్లు చెప్తే పేతురు ఏం చేశాడు? నిద్రపెడవాడు. క్యాఫావాడు, అప్పుల్లో వాడు. పౌలు ఏమన్నాడు? బర్నబాను ఒక యవనస్తుడు మొదటి మిషనరీ ప్రయాణంలో పౌలుతో వెళ్ళినట్టు మధ్యలో డ్రాప్ అయిపోయాడు. అవునా? అతనికి ఏదో బలహీనత వచ్చింది, నేను రానండి, వెనక్కి వెళ్ళిపోయాడు. 2వ మిషనరీ ప్రయాణంలో ఈ బర్నబానేమో జాన్ మార్క్ని తీసుకెళ్దాం అంటాడు. పౌలు ఏమంటాడు? అతను మనతో రావటానికి వీళ్ళు. ఆ చిన్న విషయం మీద వాళ్ళిద్దరికి పెద్ద వివాదం వచ్చి, ఎంత వివాదం అంటే అసలు సౌలుని ఎవరు నమ్మకపోతే, చేర్చుకోకపోతే బర్నబానే చేరదీసి శిష్యులకి పరిచయం చేసి ఇతను ప్రభువును చూశాడు, దర్శనం పొందాడు, మారాడు. ఇదివరకటిలాగా దోషకుడు, హింసకుడు, సంఘాన్ని హింసించేవాడు కాదు అని సాక్ష్యం చెప్పి పరిచయం చేసింది బర్నబా. కానీ ఒక యవనస్తుడు గురించి వాళ్ళిద్దరికి ఏమొచ్చిందంటే, వారు వేరైపోయి కదా ఏమైపోయారు? మనిషి బలహీనుడు. మొన్న రాలేదు కానీ ఇప్పుడు రావటానికి వీలు లేదు. షార్ట్ టెంపర్. మొన్న మనం కార్డు ఇచ్చాం మన పెళ్ళికి, ఈసారి అసలు కార్డు వాళ్ళు ఇచ్చినా మనం అంతే. ఇంకా పాత నిబంధన, కంటికి కన్ను, ఎందుకో నేను మీకు ఒక క్రొత్త నిబంధన ఇస్తున్నాను అన్నాడు. స్తోత్రంగా కనుక పాత నిబంధనలో కంటికి, క్రొత్త నిబంధన ఒక చెంప కొడితే ఆ ఉన్నతమైన ఉపదేశంలోనికి పరిశుద్ధాత్ముడు మనలను నడిపించును గాక. మంచిది. నేను ఆరంభ మాటలో చెబుతున్నాను. యోహాను విద్య లేని, ఆయన విద్య లేని కానీ యేసుతో ఉండినవాడు. అక్కడ ఉన్న సాక్ష్యం అది కదా. ఎవరితో ఉన్నాడు? పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పాములని గ్రహించి ఆశ్చర్యపడి ఎవరితో ఉన్నారట? ఒకసారి స్తోత్రం చెప్పగలరా? యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమును చేరగానే వెళ్ళేదా, పరమును చేరగానే వెళ్ళేదా, ఆకు వలసాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా.
రక్షకునికి, రోగుల వైద్యునికి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభువుకి, శాంతి దాతకి, త్వరలో రానున్న వానికి, క్రీస్తు మహారాజుకి. నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన, రాజును గూర్చిన జయధ్వని. మరి దేవుడు మనకు ఇచ్చిన గొప్ప రక్షణే మన విజయంకి, సంతోషానికి కారణం. యోహాను 12 మందిలో ఒకడు. 12 మందిలో యేసుప్రభుకు ముఖ్య శిష్యులు 12 మంది, ఇంకొక 70 మంది ఉన్నారు. ముఖ్యులు ఎంతమంది? ఆ 12లో ఇన్నర్ సర్కిల్ అంటారు, బాగా దగ్గరకు ఉండేవాడు. పేతురు, యాకోబు, యోహాను కదా, ముగ్గురు. రూపాంతరం కొండ మీదకి ఆయన తీసుకెళ్తారు, గెత్సేమనే తోటలోకి. అంటే ఆయనకి ఎప్పుడు సన్నిహితంగా 12 మంది శిష్యులే, వాళ్ళలో ముఖ్యులు ముగ్గురు. ఆ ముఖ్యులైన ముగ్గురులో యేసుప్రభు రొమ్మును ఆనుకున్నాడని ఒక సాక్ష్యం. ఎవరికైతే? యోహాను. ఎవరికి చెప్పండి? ఆ 12 మందిలో నుంచి దగ్గరకు వచ్చిన వాళ్ళు ముగ్గురు. ఆ ముగ్గురులో నుంచి ఇంకా ఇంకా ఎంత దగ్గర కంటే ఆయన రొమ్మున ఆనుకున్నాడు. ఆయనే యోహాను. స్తోత్రం చెప్పండి. ఆయనే యోహాను. నిజం. ఆ 12 మందిలో ఎక్కడ దాకా వచ్చాడు? రొమ్మున. ఇంకొకడు ఉన్నాడు, మెల్లమెల్లగా రోజు రోజుకి యేసుప్రభుకి ఏమైపోయాడు? దూరం అయిపోయి బేరం ఆడేసి, దూరం వెళ్ళిపోయి బేరం పెట్టేసి, ఆయన నేను మీకు పట్టిస్తాను, నాకు ఏమిస్తారు అన్నాడు. ఆయన వయసు 30 సంవత్సరాలు కదా. ఎంత వయసు? 33 కదా. 30 వెండి నాణ్యాలు. అది కూడా ప్రవచనం నెరవేరు. ప్రతిదీ ప్రవచనం. 30 వెండి నాణ్యాలకు యేసుప్రభుని పట్టిస్తానని వాళ్ళతో బేరం కుదుర్చుకుని, వాళ్ళ దగ్గర రోగులు తీసుకుని యేసుప్రభుని ఆ రాత్రి కపట ముద్దు పెట్టుకొని, బోధకుడా నీకు శుభమని చెప్పి వాళ్ళకి గుర్తు చెప్పి వాళ్ళకి అప్పచెప్పాడు. అప్పచెప్పిన తర్వాత మళ్ళీ వచ్చి పశ్చాత్తాపడి, ఈ డబ్బులు నాకు వద్దు, తీసేసుకోండి అన్నాడు. ఇచ్చారు అబ్బాయి అన్నారు. అయ్యో మాకు కూడా వద్దన్నారు. వద్దంటే ఏం చేశాడు? దేవాలయంలో అప్పుడు వాళ్ళు ఏం చేశారు? 3 పదులు ఏరుకున్నారా? ఆ డబ్బు మనకి అన్ని కోరదగిన. ఆకాన్ అట్లాగే, గెహజీ అట్లాగే. డబ్బులు ఎవరో పెద్ద చెబుతారు, డబ్బులు ఊరికే ఎవరికి. అలాగని ప్రతి డబ్బు మనం తాకొద్దు. అది ఆశీర్వాదం కాదు, శాపం తీసుకొస్తాం. రక్తపు మరకలు. ఆలోచించండి. 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడు. తర్వాత నాకు వద్దని ఇచ్చేస్తే వాళ్ళు తీసుకున్నారా? మాకు వద్దు. తీసుకుని ఏమన్నా చేసుకుని ఆయన చూసుకోవాలి. అర్థం కాదు. అక్కడే వాళ్ళు ఏం చేశారు? దాన్ని తీసుకెళ్ళి ఊరు బయట పొలం, దానికి పేరు పెట్టారు అకేల్దామా. అదేంటట? అకేల్దామా అన్నాడు. ఊరెళ్దామా. అకేల్దామా అంటే రక్తభూమి. దాన్ని శ్మశానానికి వాడేసి ఏం సమకూర్చుకున్నాడు? శాపం. ఆకారం సమకూర్చుకున్నాడు. శాపం. యహజీయం సమకూర్చుకున్నాడు. అంత మంచి దైవజనుల అభిషక్తులతో ఉండి అసలు ఎంత దీవించబడాలి. కొందరి జీవితాలు అయితే యేసు ప్రభు 12 మందిలో ఒక శిష్యుడిగా ఉండి అపొస్తలుడిగా సేవ చేయాల్సినడు. అనుమానం తోమ అంటారు. 12 మందిలో తోమకి ఎక్కువ అనుమానం. నేను నమ్మను, గాయాల్లో ఏదో పెడితే కానీ అందరూ ఒక స్టాండర్డ్స్ ఉండరు. పేతురేమో నేను ఆయన శిష్యుడిని కాదు, ఆయన ఎవరో నాకు. అమ్మాయి ఏమన్నాడు? యేసు ప్రభు తిరిగి లేచాక ఆదివారం సాయంత్రం శిష్యులు కనబడితే ఆ పూట మనోడు లేడు. ప్రతి పూట ప్రతి ఆరాధనకి ఎవరో ఆబ్సెంట్ అవుతారు. నేను వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళు వచ్చిన వాళ్ళు రేపు ఉండరు. సహజం ఇది. యేసు ప్రభు వచ్చినప్పుడు తోమ లేడు. మరియమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మరియమ్మ ఏమో పాదాల దగ్గర ఉంది, మార్తమ్మేమో వంటగదిలో ఉంది. మరి వేర్ ఈజ్ లాజర్? లేడు. యేసు ప్రభు చూసాము ఆయన్ని మేమని చెప్పినప్పుడు తోమ అన్నాడు, నేను నమ్మనే. అనుమానం. పేతురికి భయం. అవును, ఆ శిష్యుని నేను చెప్పే ధైర్యం అప్పటికి అనుమానపు తోమని, పిరికివాడైన పేతురుని, వీళ్ళందరినీ మేడగదిలోకి వెళ్ళమన్నాడు. స్తోత్రం చెప్పగలరా? ఎక్కడికి వెళ్ళమన్నాడు?
3 సంవత్సరాలు నాతో ఉన్నారు. అదే మీకు ట్రైనింగ్. నా బోధన బాగా దగ్గరుండి విన్నారు. నాతో పెళ్ళిళ్ళకి వచ్చి కమ్మగా తిన్నారు, రొట్టెలు తిన్నారు, చేపలు బోధలు విన్నారు, మంచి పదార్థాలు తిన్నారు. ఈ 3 ఏళ్ళు మీరు నాతోనే ఉన్నారు కదా. ఉన్నారు అనండి. విన్నారు, తిన్నారు. ఉన్నారు, యేసుప్రభు తెలిపోయారు. ఆయన బోధలు విన్నారా వినలేదు? కమ్మగా తిన్నారా తినలేదు? తిన్నారు. చాలు. ఒకడు పిరుగుడు, ఒకడు అనుమానపేడు, ఒకడు నిద్రావస్థ, ఒకడు బలహీనుడు. మీరందరూ మేడగదిలోకి రావాలి. కానీ ఎక్కడికి రావాలి? వాగ్దానం చేయబడిన తండ్రి వలన వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ మీ మీదకి దిగివచ్చే వరకు మీరు త్వరపడి యెరూషలేము నుంచి వెళ్ళక యెరూషలేములో కనిపెట్టుకొని ఉండండి అన్నాడు. అందుకే వాళ్ళందరూ 120 మంది సహోదరులు సహోదరులు మేడగదిలో 10 రోజులు, యేసుప్రభు తిరిగి లేచిన 40వ రోజు ఆరోహణమయ్యాడు ఒలీవ కొండ నుంచి. తిన్నగా మేడగదిలోకి వెళ్ళారు. ఆ 10 రోజులు వారు వాగ్దానం కొరకు కనిపెట్టుకున్నారు. 50వ రోజు పెంతెకోస్తు పండుగ దినాన్ని పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. చిన్న పిల్ల దగ్గర ఆయన ఎవరో నేను అడగనన్న పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత ఇక ఆయన పదజాలం మారిపోయింది. అతను అంటాడు, మీరు జీవాధిపతిని చంపారు, దేవుడు ఆయనను మృతుల్లో నుంచి నేనే సాక్ష్యం. స్తోత్రం చెప్పగలరా? చిన్నపిల్ల అడిగితేనేమో ఆయన ఎవరో నాకు, కానీ ఇప్పుడు పెద్దల ముందు, ప్రధానుల ముందు, సభ ముందు, 1000 మంది ముందు, 15 దేశాల నుంచి వచ్చిన ఆ పండుగ సందర్భంగా యెరూషలేములో ఉన్న విస్తారమైన జనసమూహం ముందు ఎవరో ఆయన చంపారన్న, మీరు జీవాధిపతిని మీరు అని చెప్పేశాడు. రెండవది, దేవుడు ఆయనను లేపాడు. మూడవది, మేమే సాక్ష్యం. స్తోత్రం కలుగునుగాక. వీస్తుంది వీస్తుంది ఆత్మగాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. వీస్తుంది వీస్తుంది ఆత్మగాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. అభిషేకం దిగుతుంది, అగ్నిగాలి వీస్తుంది, శక్తిగాల మారాలి. జనములు లేవాలి, రుచిరము రావాలి, ఆత్మ మారాలి. జనములు లేవాలి, రుచిరము ఆత్మ మారాలి. వీస్తుంది వీస్తుంది ఆత్మగాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. వీస్తుంది 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 అగ్ని సుడిగాలి. ఏలియా శక్తి దిగుచున్నది, ఇక్కడ ఎలీషా శక్తి పెరుగుతున్నది. ఏలియా శక్తి దిగుచున్నది, ఇక్కడ ఎలీషా శక్తి పెరుగుచున్నది. అద్భుతం జరుగుచున్నది, దయ్యాలు పరిగెడుతున్నాయి. అద్భుతం జరుగుతున్నది, దయ్యాలు పరిగెడుతున్నాయి. వీస్తుంది వీస్తుంది ఆత్మగాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. వీస్తుంది వీస్తుంది ఆత్మగాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. అభిషేకం దిగుతుంది, అగ్నిగాలు వీస్తున్నాయి, శక్తిగాల మారాలి. జనములు లేవాలి, ఆత్మ మారాలి. జనములు లేవాలి, ఆత్మ మారాలి. వీస్తుంది వీస్తుంది ఆత్మగాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. ఈరోజు ఒక మాట చెప్పేసి నేను వర్తమానంలోకి వెళ్తాను. ఈరోజు ఎన్నో నెల ఇది? అందరికి 11 కదా, అందరికి 3వ నెల, 7వ నెల, అది కొందరికి. కానీ ఇప్పుడు మన అందరికి ఎన్నో నెల అంటే నిజం. బైబిల్లో ఒకటి దోత చెప్పుతుంది, అమ్మాయి మేరీ నీ చుట్టాలన్నాడు ఎలిజబెత్, ఆమెకు 6వ నెల అంటుంది. కానీ బైబిల్ నీ బంధువులలో ఎలిజబెత్కి ఇది మేరీకి షాక్. ముసలమ్మకి 6 నెలలు.
మా మా ఎలిజిబెత్, అవును మీ ఎలిజిబెత్ ఏంటమ్మా ఆ ముసలమ్మ ఇప్పుడు ఎన్నో నెల? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఆయనకు అసాధ్యమైనది శక్తి చేత కాదు. యోసేపు అవసరం లేదు, కన్య గర్భంలోకి యేసయ్య వచ్చేసాడు. స్తోత్రం కలుగును గాక. చరిత్ర తెలిసిన వాళ్ళు ఎంతసేపు చరిత్ర చెప్పుకుంటే బతికేస్తారు. చరిత్ర కాదంటలా, చరిత్రని తిరగరాసింది పాడారు కదా. ఏమైనా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం రాజమౌళి, విజయనగరం మొత్తం స్క్రిప్ట్ మొత్తం తిరగరాశాడు. దగ్గరుండి, నేను వాక్యమే చెబుతున్నా, దగ్గరుండి ఆడు నన్ను ఎంత అవమానపరుస్తాడు. మర్దాకే ఆమను మదన పడిపోతున్నాడు. ఈ పదం వల్ల నాకు ఉపయోగం, ఆడు నా కళ్ళ ముందు కనబడిన వరకు నాకు మనశ్శాంతిగా నిద్ర కూడా, అంటే నాకు వంగి నమస్కారం, ఇగో ప్రెస్టేజ్, పగ, ప్రతీకారం. అంటే నీకు నమస్కారం చేయకపోతే చంపెత్తవా? నీ విరోధి అయిన అపవాది. నమస్కారం చేయనందుకే వాడిని ఒక్కడనే చంపితే నాకు ఇదేముంది, వాడి జాతి మొత్తాన్ని అని రాజు దగ్గర తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఖజానాలో డబ్బు తీసుకొచ్చి ఒక శాసనాన్ని తయారు చేసి యూదులు అన్నవారు అందరూ ఆధార నెల 13వ తారీఖున ఎక్కడ కనపడినట్టు చంపేయమని శాసనం తయారు చేసి మొర్దెకైని ఉరికొయ్యకు వేలాడ తీయించాలని దగ్గరుండి హామాను 50 మూరలు ఎత్తంట. ఎంత అంటే 75 అడుగులు అంత ఎత్తు. అంటే ఎంత పగందో హామానికి, మొర్దెకై దగ్గరుండి ఏం చేశాడు, అతని కోసం ఒక ఉరికంబము పాడే కానీ కథ మొత్తం ఆ దగ్గరుండి తయారు చేసిన ఉరికొయ్యకి దేవుడు ఎవరు నాకు చెప్పాడు? హామానుని అతని ఇంటి వారు నాకు చెప్పాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఎలిజబెత్తుని 6వ నెల అంటే నమ్మరు. వృద్ధాప్యంలో నమ్మకంగా సేవ చేసిన జకరియా ఎలిజబెత్తులను ఏమిచ్చాడు అమ్మాయి మనకి? ఏం చేశాడు దేవుడు మనకి? కాయపడ్డ సంతోషం, ఒక అచ్చటం వచ్చట. ఎంత నీతిగా ఉన్నాం, భక్తిగా ఉన్నాం, యథార్థంగా ఉన్నాం, నమ్మకంగా సేవ చేశాం అని అసంతృప్తి కానీ, సడుగుడు కానీ, మనసులో మాటలో ఏ విధమైన బాధ కానీ కనపడకుండా దూపార్తి తీసుకుని వెళ్ళి దేవాలయంలో దూపం వేస్తున్న జకర్యాకు దేవుని దూత కనబడి, జకర్యా భయపడకు, నీ ప్రార్థన ఈ 3 దినాలు మీరు నిజంగా ప్రార్థన చేయండి, మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరును గాక. ఒక శుభవర్తమానంతో, ఒక ఆదరణకరమైన మాటతో, ఒక సంతోషకరమైనటువంటి మాటతో ప్రభు మనలను దర్శించును గాక. జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది అన్నట్టుగా 3 దినాల్లో వ్యక్తిగతంగా, సంఘమా కాదు, బైబిల్లో ప్రవచనం ఉంది, దేశమా భయపడక సంతోషించి, అది సామూహికమైన ప్రవచనం. అలాగే కాదు, జకర్యా భయపడక. ఆదికాండం 15 ఉంటుంది, అబ్రామా భయపడకు. 21వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికి హాగరో భయపడకో, లేచి ఆ చిన్నవారిని చేత్తో పట్టుకో, గొప్ప జనముగా చేయబోతున్నారు. స్తోత్రం కలుగును గాక. వ్యక్తిగతంగా పేరు పెట్టి పిలిచి భయపడకు మన అభయమునిచ్చి, వారి భయాలు తొలగించి, వారు ఎందుకు భయపడుతున్నారో ఆ భయాలన్నిటి నుంచి వారిని దాటింపజేసి వారిని అనేకులకు ఆశీర్వాదంగా చేసిన దేవుడు ఈ కూడికలలో మన ప్రార్థనలు ఆలకించి, మన భయములు తొలగించి, మనకు అభయమునిచ్చి, వాగ్దానమిచ్చి, మనల్ని అభిషేకించి ఆశీర్వదించును గాక. మంచిది. లూకాసు వార్త 11వ అధ్యాయంలో 11వ నెల, ఈరోజు ఎన్నో తారీఖు? 13వ తారీఖు. అది ఎన్నో తారీఖు కనుక లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనంలో యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట ఇది. ఆయన శిష్యులో లేకపోతే ప్రవక్తలో కాకుండా నేరుగా ప్రభు చెప్పిన ఉపమానం. ఒక 3 రొట్టెల గురించిన ఉపమానం. 3 స్నేహితులు ఉంటారు అక్కడ. ఎంతమంది? ఆ ఉపమానంలో ఎంతమంది స్నేహితులు? ముందు ఒక అతనేమో ప్రయాణం చేసి వస్తాడు, 2వ స్నేహితుడి దగ్గరకు వస్తాడు. 2వ వాడేమో 3వ స్నేహితుడి దగ్గరకు వస్తాడు. ఇది మీకు తెలిసింది, ఊరికి జ్ఞాపకం చేస్తాడు. 3 స్నేహితులు అనండి. ఒక అతను ప్రయాణం చేసి, మొదటోడు ప్రయాణం చేసి తన స్నేహితుడి దగ్గరకు వస్తాడు.
ఆ రెండో స్నేహితుడి దగ్గర అతనికి పెట్టడానికి ఏమీ ఉండవు. అర్ధరాత్రి అలసటతో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, దూరం ప్రయాణం చేసి వచ్చాడు. అదే నోరు తెరిచాడు, ఏదుంటే అది పెట్టరా, ఆకలేస్తుంది అన్నాడు. కానీ ఇతని దగ్గర ఏమి పిల్లలారా భోజనం మీ వద్ద. అప్పుడు వాడు కూడా ఏమన్నారు, ఇవాళ చాలా మంది నాకు విదేశీ యోబు అంటాడు, నాకు నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు. యోబు గ్రంథం 3వ అధ్యాయం చూడండి ఒకసారి. యోబు గ్రంథం ఈ రోజున సమాజంలో చాలా మంది యోబు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. ఏమి లేదు, నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి ఏంటట. 7వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథము 7వ అధ్యాయం ఒక్క నిమిషం 3వ వచనం. ఏది లేక ఇప్పుడు ఇది 11వ నెల, ఈ సంవత్సరం ఎన్నో నెల, జనవరిలో అనుకున్నాం. వచ్చే నెల అన్న కాస్త మన రోజులు మారుతాయి, పరిస్థితులు మారుతాయి, కాస్త కుదురు పెడతాం, ఎదురు చూసి వస్తుంది, డోకరాలో రాకపోతే రాపోయింది, ఏదో ఒకటి. ఏ నెల కానాలి, ఏ నెల కాదు. ఇప్పుడు ఆఖరి 11వ నెల. ఎన్నో నెల. యోబు అంటాడు, ఆశ లేకయే జరుగు నెలలో నేను చూడాలని ఒకలాటం కాదు, కోరుకోవాలా. అబ్బా అంటే రోజు ఒకటి వస్తే బాగుండు అని ఎవరు కోరుకోరు. నా ఒళ్ళు గుడిపోవాలి, నా పిల్లలు చచ్చిపోవాలి, నా గొర్రెలు చచ్చిపోవాలి, నా ఆస్తి ఆవిడను పట్టు ఎవరైనా కోరుకుంటారా? చిన్న మాటలు చూడవలసి వచ్చాను అనండి. చూడాలని కోరుకోవాలి, చూడాల్సి వచ్చింది. ఆఖరు కూడా అంటుంది, ఈ పిల్లవాని చావు నేను చూడలేను. చక్కగా నీడ పట్టిన అబ్రహాం సంరక్షణలో గుడారములో సమృద్ధిని అనుభవిస్తూ రొట్టెల ఇంటిలో రాకుమారులాగా ఉండాల్సిన ఇష్మాయిలు తల్లితో కలిసి అడవుల్లోకి వచ్చి నీళ్ళ లేక అల్లాడిపోతూ పొద దగ్గర పెట్టేసి, ఆఖరు ఎప్పుడు ఊహించరా, నేను నా కొడుకు అడుగులు పాలవుతాం, పరిస్థితులు తారుమారవుతాయి, గుడారంలో నుంచి వెళ్ళగొట్టబడతాం, నిలవ నీడలేని భయంకరమైన బేకరత్వం గల పాడైన అరణ్యంలో తిరగలాడాల్సి వస్తుంది, నీళ్ళకు కూడా అల్లాడిపోయే రోజులు ఉన్నాయని హాగరు అనుకోవాలి. స్టీవెన్సన్ పాట రాశాడు కదా, ఊహించనివి జరిగిన అవమానం మిగిలిన కదా. ఊహించనివి యోసేపుని తీసుకెళ్లి జైల్లో వేస్తారని అనుకోలేదు. ఆ ఆడ మనిషి అంత పగబట్టేసి తను ఆడమన్నట్టు ఆడలేదు కనుక, తనకు లొంగలేదు కనుక, ఈ అబ్బాయి నన్ను పాడు చేయడానికి వచ్చాడని భయంకరమైన నింద మోపి యోసేపుని తీసుకెళ్లి ఐగుప్తులో చెరసాలలో వేయించింది. కొంతమంది తట్టుకోలేక చచ్చిపోతారు. యోసేపు నీతిమంతుడు, యోసేపు దేవుని ఎరిగిన వాడు, యోసేపు దేవుడు తోడై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. అంతటి అవమానాన్ని దిగమింగుకొని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని సుమారు 2 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. చెప్పండి. యోబు దాదాపు సంవత్సరం బూడిదలో ఉన్నాడు. నోవహు కుటుంబం సంవత్సరం వాడులో ఉన్నారు. బయట గాలి వెలుతురు సూర్యుడు చంద్రుడు ఏమి లేవమ్మా, అవునా కదా. యోనా 3 రోజులు హనుమాన్ గారి ఇంట్లో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? అదేంటమ్మా, చేప పలగడుపులో ఉండాలి, అవునా కదా. చేప మన గడుపులో ఉండాలి. ఈయనేంటి ఆ గడుపులోకి వెళ్తాం ఏంటో. ప్రతిదీ మనకు పాట. మూడు రోజులు యోనా ఎక్కడ ఉన్నాడు? బయట పడలేను అనుకుని ఉంటాడు కదా. విలాప వాక్యాలు ఉంటారు చూడండి. విలాప వాక్యాల్లో మరి ఎవరి కోసం ఈ మాటలు నాకు తెలియదు. తప్పకుండా ఏదో ఒక మాట ఏదో ఒకరికి అవసరమే అనుకుంటున్నాను. విలాప వాక్యాలు 3వ అధ్యాయం. విలాప వాక్యములు 3:18. నాకు బలము ఉడిగెను. అది ఏమనుకున్నాడట? ఈ మాట ఒకళ్ళు అన్నారు ఖచ్చితంగా. ఎవరు? శారా. నేను బలము ఉడిగిన దానను, వయసు 90, స్త్రీ ధర్మం నిలిచిపోయింది, శాస్త్రం ఒప్పుకోదు, సైన్స్ ఒప్పుకోదు, డాక్టర్లు నమ్ముతా. ఎవరి అయితే నీకు పెంచ ఇంకా నీకు తడిపోతుంది. ఎవరిగా శాస్త్రం ఒప్పుకోదు, సైన్స్ ఒప్పుకోదు, నాకు బలం ఉడిగింది, నాకు తెలుసు.
ప్రభు అంటారు 18వ అధ్యాయంలో సంభాషణ, అబ్రహాము గుడారంలో ఆతిథ్యం ఇచ్చినాక నీ భార్య అయిన శారా ఏదని అడుగుతాడు. అప్పుడు అంటాడు గుడారంలో ఉంది అంటాడు. అప్పుడు అంటారు నేను మరలా వస్తాను, ఇప్పుడు మంచి ఆతిథ్యం ఇచ్చావు, శుభ్రంగా నేను తృప్తి చెందాను, నేను మరలా వస్తాను, వచ్చినప్పుడు నీ భార్య శారా కౌగిట్లో కుమారుడు ఉంటాడు. ఈ సంభాషణ విని శారమ్మ లోపల ఏం చేస్తుంది, నవ్వుకుంటుంది. అప్పుడు ఈయనేమన్నాడు, శారా మన ఆయన సీసీ కెమెరాలు ఉన్నాయి అప్పుడు కదా చెప్పేస్తాడు. ఆ లోపల ఎక్కడో నవ్వుకుంది ముసలమ్మ. మగవాళ్ళకి ఏం తెలుసు ఆడవాళ్ళ బాధలో. ఆయన ఏదో ఆతిథ్యం ఇచ్చాడు, ఆయన ఏదో ఆనందంలో ఆశీర్వదిస్తున్నాడు, మళ్ళీ వస్తాడు అంటే అప్పుడు నా కొడుకు జరిగేనా పెట్టానని అనుమానపు నవ్వు. ఏ నవ్వు? అపహాస్యము, అసంతృప్తి. ప్రభు అడిగాడు, శారా నువ్వు ఇదంతా నవ్విన నాపసేనే. వాళ్ళు పెచ్చగా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, మగవాళ్ళు ఆడవాళ్ళ పరిస్థితులు ఆయనకేం తెలుసు. నాకు స్త్రీ ధర్మం కూడా ఆగిపోయింది, ఇక నాకు ఛాన్స్ లేదు. పోయిన సంవత్సరం వరకు నాకు కూడా కోస్తా కూస్తా ఆశ ఉండేది, ఇప్పుడు అది కూడా యోబది అన్నాడు, ఆశ లేకే గడుచు నెలలో ఆయాసముతో కూడిన రాత్రులు అంటాడు. అక్కడ పదాలు పట్టుకోండి. ఆశ లేని నెలలో ఆయాసంతో కూడిన ఏ రాత్రికి ఆ రాత్రి. యోబు 7:3 చదవడం వెళ్ళి ఆయాసంతో కూడిన చూసారా, పడుకుంటున్నాడు కానీ నాకు చెప్పాడు కదా, నాకు నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి, ఆశ్రయించుటకు స్థలం లేదు, ఆదరించుటకు మనుషులు. గుడారంలో సమృద్ధిలో ఉన్నటువంటి తల్లి బిడ్డలు అరణ్యంలోకి వచ్చారు, బెయేర్షెబ అడవిలోకి వచ్చారు. పలకరించడానికి అక్కడ మనుషుడు ఏంటమ్మా ఇక్కడ ఉన్నారు అనడానికి, వాళ్ళ అవసరం తీర్చడం తర్వాత ఏంటమ్మా ఇక్కడ ఉన్నారేంటి అనేవాళ్ళు, పలకరించేవారు లేరు. భేకర ధ్వని గల పాడైన అరణ్య ప్రదేశం. ఆ పిల్లవాడిని ఒక పొద దగ్గర పెట్టి అల్లాడుతున్న తల్లి ఎలుగెత్తి ఏడ్చిందని ఉంటుంది అక్కడ. ఆదికాండం 21లో ఉంటుంది. చెప్పండి, ఎలుగెత్తి ఏడ్చినానండి. ఈ రోజున చాలా మంది జీవితంలో ఏడుపు. హిజ్కియా గోడ తట్టు తిరిగి ఏడుస్తున్నాడు. ఆగరు అడవిలో ఏడుస్తుంటే రాజుగారు కదా, ఆడగంటే రాజులు ఆడగంలో ఉంటుంది అనుకుంటారు. రాజుగారు అంతఃపురంలో రాజమందిరంలో గోడ తట్టు తిరిగి చిన్న పిల్లలాగా కళ్ళ నిండా నీళ్లు, గుండె నిండా బాధ. ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకో. స్తోత్రం కలుగును గాక. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిశము
చెప్పుకోండి, ఆశ లేని నెలలు అనండి, ఆయాసంతో కూడిన రాత్రులు. పడుకున్నాను కానీ ఎప్పుడు తెల్లారుతుందని చూస్తున్నాడు. అక్కడ యోగు మాట ఈ విలాప వాక్యంలోకి వచ్చాం కదా, నా బలము ఉడిగను అనుకుంటుంది, యెహోవా యందు నాకేక ఆశలు హోప్లెస్. పోయిన నెల వరకు ఎంతో కొంత ఆశ ఉంది పిండి, ఇప్పుడు అది కూడా. చాలా మంది రోజు సమాజంలో ఆశ లేని నెలలు, ఆయాసంతో కూడిన రాత్రులు. యోగు గ్రంథంలోనే అక్కడ అంటాడు, నా పరుపు నాకు ఎన్నో వచ్చినవండి, 7:13. థ్యాంక్ యూ అండి. నా మంచం నాకు ఆదరణిచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతినిచ్చునని నేను అనుకొనగా, నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించదవు, దర్శనముల వలన నన్ను కావున. చూసారా ఎంత పెయిన్. అరుణోదయ స్తోత్ర బలుడు అర్పించిన భక్తుడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని నుంచి సాక్ష్యం పొందినవాడు, దేవునికి సాతానుకు మధ్యలో సమిధిగా ఆ పరిశోధనలో పుటమవేయబడిన వాడు, ఆ దేవుని పరీక్షలో సాతాను చేతిలో సమిధిగా నలగొట్టబడుతున్నవాడు. యోబిట్టి చుట్టూ దేవుడు కంచె తీసేశాడు, సాతానును అనుమతించాడు. అతని ప్రాణం మీద నీకు అధికారము లేదు, నీ ఇష్టం. ఆరోగ్యం పాడు తీశాడు, ఐశ్వర్యం దెబ్బతీశాడు, సంతానాన్ని పొట్టను పెట్టుకున్నాడు. సాతాను గాడికి యోబు ప్రాణం మీద దేవుడు ఏమీ లేదు. ఇస్తే రాత్రి పేక పిసికి చంపేయడు, కానీ ఛాన్స్. కానీ యోబును చంపేయాలి, వాడికి పవరు. కనుక యోబు తనంతట తానే చచ్చిపోవాలి. అందుకని ఎవరిని వాడుకున్నాడు? యోబు. చూశాను, యోబు భార్యను వాడుకున్నాడు. ఏమన్నాడు? నువ్వు దేవుని దూషించి. చూసారా, అంటే సాతాను చంపలేడు, యోబు చచ్చిపోవాలి. ఇక్కడ యోబు ఏమన్నాడు? నేను ఉరేసుకుంటానన్నాడు, ఉరి తీయబడవలనని కోరుతున్నాను అన్నాడు. ఆలోచించండి, ఏమన్నాడు అంటే, ఎవరన్నా నన్ను ఉరేసి చంపేస్తే నువ్వే వేసుకోవచ్చుగా పెద్ద అయినా అన్నారు అనుకోండి. నేను దేవుని బిడ్డని, నేను బలవంతంగా. భక్తి గలవాడు, భయం గలవాడు, చెడు విడిచినోడు, నీతిగా బతికినాడు, యథార్థవంతుడు, దేవుని సేవకుడు. ఏదో పరిస్థితులు ఎలాగొచ్చినాయి అని చెప్పి తట్టుకోలేక ఫ్యాన్ అదంతా నిమిషం ఫ్యాన్ గురేసుకోవటం, డొక్కరను తాగటం. బావిలో ఆ అమ్మాయి ఎవరో వెళ్ళిపోయిందంట, నేను బావిలో దూకి చచ్చిపోతాను. వాళ్ళందరూ ఆ అమ్మాయి వెళ్ళిపోతే అది ఎక్కడికి వెళ్తారు. తీర వెళ్ళి వెనక్కి వచ్చేసిందంట. ఏంటి చచ్చిపోతానండి వెళ్ళావు అంటే, బావిలో కప్పలు ఉన్నాయి. ఏమున్నాయి? చచ్చిపోయేదానికి కప్పలుంటే పప్పులుంటే. ఆలోచించండి, తట్టుకోలేని ఆయన చచ్చిపోవచ్చు కదా. ఉరేనేది తెలిసింది ఆయనకి. ఎవడో ఉరేసేది అంటే నేనే వేసుకుంటాను, లుంగి తీసుకుని ఉరేసుకో చేసుకోవడం. అహీతోపేలు వేసుకోవాలా? బైబిల్లో వృధాశ్వర్యం తీసుకోవాలా? మనం వేసుకోవద్దు. ఆత్మహత్యలు వలదు, ఆత్మాహుతి వలదు, ఆత్మహత్యలు బలము లేదని భంగపడుకుమ, బలహీనుడనని బాధపడకుమ, ఓటమి చూసి వ్యసన పడకుమ, బలమైన దేవుడు తోడుండగా. బలము లేదని భంగపడకుమ, బలహీనుడనని బాధపడకుమ, ఓటమి చూసి వ్యసన పడకుమ, బలమైన దేవుడు తోడుండగా. ఆత్మహత్యలు వలదు, ఆత్మాహుతి వలదు, ఆత్మహత్యలు వలదు, ఆత్మాహుతి వలదు. ఆలకించవా, ఆలోచించవా, ఆనందించవా, ఒంటరివి కావు ఏనాడు నీవు, నీ తోడు యేసు ఉన్నాడు. సిరివెన్న మనోజ్ గారు చిన్న ఆయన రాసిన పల్లె పాట. వెళ్లి వేశారని, ఎవరు లేరని,
చింతపడు, దేవుడు తోడుగా ఉన్నాడు. యోబు ఉరి తీయబడవలనని ఊరేసుకోవచ్చుగా. ఆలోచన ఆవేశపడకుండా సూపర్ ప్రాజెక్ట్ తరుముకుంటూ వెళ్ళిపోకుండా వాక్యం ధ్యానిద్దాం. చదవడం వేరు, దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున అపహాసులు కూర్చుండి చోటున యెహోవా ధర్మశాస్త్రం అనేది అంతేనా ముక్కుతూ మూలుగుతూ. ఇప్పుడు అప్పచెప్పకపోతే అన్నం పెడతారా నాయన? అమ్మ అన్నం పెడుతుందా? నీకు కంటది వాక్యం చదువుతున్నాడు. ఆ పునాదే తప్పు. రొట్టెల కోసం బట్టల కోసం బైబిల్ కదా. ఒక దైవజనుడు సాక్షి చెప్పాడు. పెద్ద ఆవిడ అన్యుల కుటుంబంలో నుంచి పెద్ద హై సొసైటీ సామాజిక వర్గం నుంచి ఒక ఆమె రక్షణ పొందిందంట, బాప్తిసం పొందింది. ఆమె ఎక్కడికి బయటికి వెళ్ళని ఇట్లా సమాజం మన పరువు ప్రదేశం. బైబిల్ అన్న తెచ్చి ఇంట్లో చదువుకుంటాను అందంట. బైబిల్ చదువుకుంది. పొద్దుగూకులు ఆమెకి ఏం పని ఉంది ఎంతసేపు? మనవాడు అన్నాడు, ఏమే మా అమ్మ ఇప్పుడు వెళ్ళి ఎవరికి బోధ చేయాలి? పాస్టర్లు కూడా చదవరేమో అంతసేపు బైబిల్. అది ఎవరు చదవరు? పాస్టర్లు కూడా చదవరు. తెగ చదివేస్తున్నావు అధ్యాయాలు ఇప్పుడు వెళ్ళి నువ్వు ఎవరికి బోధ చేయాలని అన్నాడు అండి ఆడ మనవాడు. అప్పుడు ఆడ బామ్మంది అంట, అదయ్యా బైబిల్ చదివి బోధ చేయడానికి రోజు నేను ఏం తింటున్నాను? టిఫిన్ అన్నం అంటే ఎవరితో బాక్సింగ్ చేయడానికి అంటే భోజనం చేయడం బాక్సింగ్కి యుద్ధానికి వెళ్తాగా పోషణ. ఇది అంతే. బైబిల్ బోధ చేయటం కోసం అది ఆత్మకు ఆహారం. నీ వాక్యము నన్ను మనుషుడు రొట్టె వలన కడిపే కైలాసం నాశనం వారి అర్థం. పౌలు చెప్పాడు, వారు కడిపే వారి సేపు రొట్లు పట్లు ఇదే బతుక నా ప్రాణమ తినుము. అంతకంటే గొప్పదుందా? బ్రతుకులు మార్చే మాట, బ్రతికించేది ఆ నిత్య జీవ మాటలో దేవుడు మనకు అనుగ్రహించాడు. స్తోత్రం కలుగుతుంది. ఊరి తీసుకోవచ్చు కదా తానే. ఎవరన్నా ఊరేస్తే అలా ఆవిడేమంది, నువ్వు దేవుని దూషించి అదే నేనైతే కల్లారం చేసేసుకునే ఉంటాము. ఇంతవరకు వాళ్ళన్నారు వీళ్ళన్నారు బాధపడ్డాను. మా ఆవిడ ఆదరితే మీ ధైర్యంగా ఉన్నట్టు దేవుడు మంచి రోజులు ఎత్తాడు. మీకు నేను నాకు మీరు మనకు దేవుడు అంతంత కనుక బతికాను. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఏమంత చచ్చిపోమంది కదా దేవుడిని దూషించి చచ్చిపోయే వాళ్ళు మేము మనమైంది. ఆడ మనిషి సొంత మనిషి అంత మాట నాకు ఇంకెవరి కోసం బతకాలి? నీకు నాగేసి ఎవరి కోసం విరగేద్దాలు మెట్ట వేదాంతాలు పెట్టి నీకు ఆత్మహత్యలు చేసుకుని 3 రాళ్ళు మాట్లాడినట్టు మనం దేవుడు పెట్టాం. మనసం ఆదరిస్తుంది అనుకున్నాడు, పరుపు ఉపశమనం ఇస్తాడు. మనసం వల్ల లేదు, పరుపు వల్ల. స్నేహితులు వచ్చారని కొంచెం ధైర్యం చెబుతారు అనుకున్నాడు. అవునా కదా? స్నేహితులు వచ్చి వాళ్ళు నాయన ఇసిగించి ఆఖరిగా అన్నాడు, మీరు బాధకే కర్తలు కానీ ఆదరణ కర్తలు. కొందరికి ఆదరించడం కూడా చేత కాదు. గోరు చుట్టు మీద లోపల కూడా పల్లకిరింపుకొచ్చాను నానా మాట్లాడారు. చేత కాదు అందరికి అన్ని చేత కావండి. బకెట్ ఇచ్చి బంతిలో పంపితే 3 కేసు వచ్చేస్తున్నాడు. ఏంటంటే అయిపోయింది అండి. 30 మందికి వెళ్ళాల్సిన కూర ఎంతమందికి వేసాడు? అట్లా ఉంటుంది. వంట రాదు. ఒక ఆమెను ఎవరినో వంట వేస్తుంది బండి కట్టించి ఎక్కించుకొచ్చారంట ఫంక్షన్కి. దేని మీద? బండి కట్టించి ఎక్కించుకొచ్చారు ఊరేగింపుగా. మంచి వంట కత్తారు. పప్పులో ఎసరు అంతా వేయాలంటుందంట. ఆమెవాడు పప్పులో ఆ మాత్రం మోకానికి అద్దసేరు పోసుకొని మరి పోలరాజుని పెట్టి దాన్ని ఊరేగింపు డప్పు డోలు పెట్టి బ్యాట్ బ్యాళ్ళం పెట్టి అబ్బో ఈ జిల్లాలో ఇంత వంట మేస్త్రి. ఆ మేస్త్రి ఏమంటే పప్పులు వేసరం. ఎవరో పాస్టర్ గారు చెప్పాడంట, మేకా గ్రంథం 5వ అధ్యాయం క్రిస్మస్ టైంలో చెబుతారు కదా, యోధా బెత్తలు ఏమని స్వల్పమైన దానవు. మేకా గ్రంథం 5వ అంటే చర్చిలో అన్నాడు పెద్దలు, మేకా ఎక్కడ ఉందన్నాడు. పక్కన ఉన్నాడు అంటాడు లోకా పక్కన ఉంటుంది చూడండి. అక్కడ అంటే కవల పిల్లల లోకా మేక. అది ఆవిడ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్. బజర్లోకి ప్రశ్నార్థం నేను చెబుతానంట. క్రికెట్లో టాప్ ఎవరి పేరు మీద ఉంది ఎక్కువ పేరు నొక్కేస్తారు. ప్రపంచంలో బాగా కుబేరుడు ఎవరో మంచి మొదటి దాని మీద నొక్కుతారు. లోకం ఎక్కడో దేవుని గురించి జ్ఞానం చాలా మందికి, పరిశుద్ధ దేవుని గురించి తెలివి ప్రత్యక్షత లేదు. మన సంఘాలు ఎవరి బిడ్డలో వాక్య జ్ఞానంలో పరిశుద్ధాత్మ శక్తిలో
నింపబడి ఎదుగుదురుగాక. దావీదు చెప్పినాడు, మా కుమారులు ఎదిగిన మొక్కలు, మా కుమార్తెలు చెక్కిన స్తంభాలు. సన్స్ ఆర్ ప్లాంట్స్, డాటర్స్ ఆర్ పిల్లర్స్. నిజం, మొక్కలంటే ప్లాంట్స్, స్తంభాలంటే పిల్లర్స్. మగవాళ్ళ మొక్కలు అన్నాడు, ఆడపిల్లలేమో స్తంభాలు అన్నాడు. అంటే మొక్క గట్టిదా స్తంభం గట్టిదా? నిజం చెప్పలేదు. అది రెండు రుజువైంది. శేఖమండయ్య గారు మీకు చాలా మంది తెలుసు, ఆయన ప్రతి పెళ్లిలో చెబుతారు, ఆదామును మన్నుతో తీశాడు, మన్నుతో చేశాడు. దేంతో? అవనే మన్ను మెత్తన అని 4 నీళ్లు పోయగానే మెత్తగా అయిపోతుంది మట్టి. ఎముక మొత్తానికి ఆదాముతో తినిపించిందా తినిపించలేదు? అవునా కదా? స్త్రీ శక్తి మామూలు శక్తి కాదు, ఎముక గట్టిది. ఇంకో మాట చెబుతాను బైబిల్లో మాట, సంసోను ఒక పొడుపుగా తీశాడు ఆ ఊరోళ్ళకి, యవనస్తులకి. తినుదానుల్లో నుండి బలమైన దానిలో నుంచి తీపి వచ్చింది అన్నాడు. తినుదానిలో నుంచి తిండి వచ్చింది, బలమైన దాంట్లో తీపి వచ్చింది. ఇదేంటో వారం రోజుల్లో చెబితే మీకు తలా జాత మంచి బట్టలు పెడతాను అన్నాడు. ఆ ఊరు పడుచోళ్ళు 30 మంది యూత్తోళ్ళు ఏంటి 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 అని. అదే చిన్నప్పుడు ఉంటుంటాయి కిటకట తలుపులు, కిటారు తలుపులు అనగానే కళ్ళు అని చెప్పేస్తాం. కానీ సంసోను వేసిన పొడుపు కదా వాళ్ళు ఎవరికి? తిను దాంట్లో నుంచి తిండి రాట పెట్టి బలమైన దాంట్లో నుంచి తీపి రాట. దానికి అర్థం అప్పుడేం చేశారు, వాళ్ళ అమ్మాయి పెళ్లి కూతురు సంసోను భార్య దగ్గరికి వెళ్ళి మెల్లిగా పోగారు. ఏమే నీ మొగుడు మాకేదో కథ వేసాడు, దాని కథ మాకేం అర్థం, నువ్వు చెప్పలేకపోతే మేము తలా జత బట్టలు పెట్టాలి, మీ ఆయనకి 30 జతలు బట్టలు పెట్టాలి. సంసోనికి ఎన్ని జతలు? అదే చెప్పామనుకో, మీ ఆయన మాకు తలా జత ఇల్లు మెల్లి గడుపు ఆ కథ భావం ఏంటని చెప్పి వదిలేరు. సంసోను భార్య వచ్చింది, ఏంటి సార్ ఏదో కథ వేసారు, దాని భావం ఏంటి అని అడిగింది. అడిగినప్పుడు ఏమన్నాడు, నేను మా అమ్మ నాన్నకే. బైబిల్లో సంభాషణ ఎవరిగా నిన్న కాక మనం వచ్చి పిల్లలకి వచ్చి చెప్పేస్తాం ఏంటి, నన్ను 9 మాసాలు మోసి చచ్చి బతికినంత పని అయ్యి నన్ను కని నాకు పాలిచ్చి పెంచి నా అలరచలరంతా భరించి ఈ రోజు వరకు నేనే తన ప్రాణం కల్పించిన మా అమ్మగా నేను చెప్పలే, నీకు చెబుతాను అన్నాడు. అర్థ అయింది. ఏమైంది? సహజం అనకూడదు అంటే ఏంటి, మా అమ్మకే చెప్పలే నీకు చెబుతానంటే ఏంటి, నువ్వు మా అమ్మకంటే ఎక్కువ లేనుకోండి. తల్లి పెళ్ళామని చిన్నప్పుడు టాపిక్ తల్లి ఇట్లా దెబ్బలాడుకుని ఆఫీస్ నుంచి వచ్చాక అత్త కోడలు దెబ్బలాడుకుని ఎరా వాళ్ళు తేలిపోవాలి, నీకు అది కావాలా నేను కావాలందండి వాళ్ళ అమ్మ. అది కావాలా? వీడన్నాడు, మీరు ఇద్దరు కొత్త పెళ్ళం కావాలా? సరిపోవాలా దరిద్రం వాడు జీవిపోయి ఏం నువ్వు కావాలంటే కర్రం అంటే కప్పు కోపం, వదిలేయలే పాపం అంటే పాము కోపం. ఇద్దరు ఎదురుగా నిలబడు, ఒక్కొక్కరు అడిగితే ఆ అమ్మ ముందు నువ్వే కావాలే అని, ఆ ఆవిడ దగ్గర నువ్వే బెల్లం అంటాడు. కానీ ఇద్దరు ఎదురుగా నుంచి నేను కావాలా అది కావాలంటే అది తీసుకొచ్చి నాకు ఇద్దరు సిగ్గిపోయింది ప్రాణం. సంసోను కూడా ప్రాణం. మా అమ్మకే చెప్పలేదు నీకు చెబుతాను అన్నాడు. చివరాక చెప్పేసరికి చెప్పలేదు. అది స్త్రీ శక్తి, అది స్త్రీ శక్తి. ఆదాముతో పట్టు తినిపించిందా? సంసోనుతో కథ భావం చెప్పించిందా? చెప్పేశాడా? అందుకే అన్నాడు, ఆడపిల్లలు స్తంభాలు, మగపిల్లలు మొక్కలు. ఊరికే ఒలిగిపోతాయి, ఊరికే బలహీనలు అయిపోతారు. నిజం, నేను అన్నాను కదా, ఆవేశపడకండి, వాక్యంలో జరిగిందే కదా. ఏదో ఒకసారి అయింది లేండే కాదు, ఒకటికి 100 సాక్ష్యాలు ఉన్నాయి బైబిల్. మంచిది. యోబు గ్రంథంలో ఉన్నాం. ఆశ లేని నెలలు, ఆయాసంతో కూడిన పడుకున్నాను కానీ ఎప్పుడు మనసు ఉంది. అదే చెప్తాను, నా మనసు నా పరుపు. మనసు కాస్త అమ్మయ్య ఆదరణ లేదు, ఉపశమనము లేదు. అక్కడ ఆయన ఏమన్నాడు, ఎలా వాక్యాలు, నా బలము ఉడిగను అనుకుంటుంది, నాకేం ఆశలు. శారం ఏమంది, నేను బలము ఉడిగిన దానను. చాలా మంది సొసైటీలో పైకి చెప్పుకుంటున్నారు, ఈ కోరికల ద్వారా సర్వోన్నతుడైన దేవుడు తన ప్రజల జీవితాల్లో నూతన క్రియలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు సేవకుడిగా నేను చెప్తాను. లోకాసు వార్త 11 అన్నాం, 11వ అధ్యాయం 13వ వచనంలో ఎవరంట?
పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించినను. చిన్న మాట అనండి. తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు. అడుగుడి మీకు ఇవ్వడు. ఆ ఉపమానం అదే. నేను ముగించేస్తాను. యెజ్రా గ్రంథం 8వ అధ్యాయంలో నుంచి వాక్యం చెప్పాలని నేను తలంపుతో సిద్ధపడి వచ్చాను. ఆ మాట చూపించాను, ముగిస్తాను. మరి ఎవరికి ఏ మాట అవసరమో నిలబడి, కానీ నిలబడమే మా అవసరం. పరిశుద్ధాత్మ నడిపించాడు. స్లిప్ లేదు, రాసుకు రాలేదు. నేనేం చెప్పాలనుకున్నానో అది క్లారిటీగానే ఉన్నాను. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించాను. యెజ్రా 8:23 ఉపవాస కూడికలు, ఉపవాసము, వేడుకోవడము అంగీకరించాను. 3 మాటలు చెప్పాలని నేను నిలబడ్డాను. మరి ఎందుకో తెలియదు. ఎవరికేం కావాలో, నెమ్మది ఎవరికి లేదో, సుఖం ఎవరికి లేదో, ఆశలు లేవని ఎవరు అనుకుంటున్నారో, ఆశ లేని నెలలు ఎంతమందికి గడుస్తున్నాయో, ఆయాసంతో కూడిన రాత్రులు ఎంతమంది అక్కడ గడుపుతున్నారో, అందరి ఆంతర్యములు ఎరిగిన దేవుడే ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. సంఘమా, దైవజనమా, దేవుడు గుడి లోతులోకి తొంగి చూడగా మనిషి పై రూపాన్ని చూస్తాం, కానీ మనిషి పై రూపాన్ని చూస్తాం. లోపల వేదన దేవుడికి తెలుసు. అన్న శిలోహులోని మందిరంలోకి వెళ్ళి మంచినీళ్ళు కూడా తాగలేదండి. దుఃఖాక్రాంతురాలై ఉపవాసం ఉంది. కానీ దైవజనుడు ఏమన్నాడంటే, నువ్వు క్రొత్త ద్రాక్ష రసముతో, అయ్యా నేను మంచినీళ్ళు కూడా తాగలేదు స్వామి, యు ఆర్ మిస్అండర్స్టాండింగ్ మీ. నేను మనోవేదనతో ఉన్నాను, మంచినీళ్ళు తాగటానికి మనసు లేదు. నువ్వేమో నేనేదో ద్రాక్ష రసం తాగాను, మత్తుగా ఉన్నాను నువ్వు అనుకుంటున్నావు. చాలా మంది మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. లోపల బాధ వాళ్ళకి తెలియదు. ఈ రాత్రి హృదయంతరంగాలు ఎరిగినవాడు, హృదయ పరిశోధకుడు. చచ్చిపోకూడదు కనుక బ్రతికున్నాం. వీలే ఎంత గొప్ప దైవజనుడండి. యెజబెల్ ఏమంది, ఆ ముసలి ప్రవక్తను నేను రేపి పాటికి నా పూజారులని, నా బయలుదేవత ప్రవక్తల్ని పట్టున పెట్టుకుంటాడు. ఒకళ్ళ ఇద్దరా, వీళ్ళు ఒక 400, వాళ్ళు ఒక 400, 850 మందిని నిర్దాక్షిణ్యంగా చంపాడు. ఆ ముసలి ప్రవక్తను రేపి పాటికి ఆ 850 మందిలో ఒకటిగా చేసి వాడిని మట్టికి అప్పచెప్పకపోతే ఈ పదవి వలన నాకు ఉపయోగం శపథం చేసింది. ఆ మాటకి ఏలియా అగ్నిని రప్పించినోడు, వర్షాన్ని కురిపించినోడు, 850 మందిని ఒంటి చేతితో ఎదిరించి నిలబడిన విశ్వాస వీరుడు, ప్రార్థన యోధుడు, దేవుని మీద అచంచలమైన నమ్మకం కలిగిన వాడు, ప్రార్థన చేస్తాను దేవుడు కార్యం జరిగిస్తాడని నిశ్చితతో నిలబడి సవాలు చేసి బలిపీఠం కట్టిన వాడు. స్తోత్రం కలుగునుగాక. అహాబు ముందు నిలబడి నేను ఏ దేవుని సేవిస్తున్నానో, ఎవరి సన్నిధిలో ఉన్నానో, నా ఊహతో నా ఉద్రేకంతో నేను చెప్పే ప్రసంగం కాదు, దేవుని మాట ప్రకటిస్తున్నాను. రాబో దినాల్లో మంచు తుపరు కూడా పడదని చెప్పేశాడు, వెళ్ళిపోయాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పేసి వాగు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అక్కడ కాకుల ద్వారా దేవుడు పోషించాడు. ఆ వాగు ఎండిపోయినాక ఒక విధవరాల దగ్గరికి వెళ్ళమన్నాడు. పెద్ద సౌండ్ పార్టీ, పెద్ద జమీందారు గారు అక్కడికి వెళ్ళమన్నారు. ఒక విధవరాలు అక్కడికి వెళ్ళమన్నాడు. స్తోత్రం కలుగునుగా. ఆ ఏలియా అహాబు ముందు నిలబడి దేవుని మాట ఉన్నదన్నట్టు చెప్పినోడు 850 మంది అన్య ప్రవక్తలను ఎదిరించి దేవుని పక్షంగా నిలబడిన రోషం కలిగిన వీరుడు, ప్రార్థన చేసి దేవాగ్నిని రప్పించిన వాడు, వర్షం కురిపించిన వాడు, మదరి చెట్టు కిందకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? వచ్చి ఏమంటున్నాడు? చాలు, నేను నా పితరుల కంటే నేను ఎక్కువండి, కాదు ఇక నాకు బ్రతకాలని ఆలోచించాడు. చెట్టు దగ్గరకు వచ్చాడు కదా, చెట్టుకు చేసుకోకూడదు, కానీ వేసుకున్నాడా? చెప్పాలి. దేవుని బిడ్డలు చచ్చిపోకూడదు, చచ్చిపోవాలి అనిపిస్తుంది. బైబిల్లో నేను చదివితే, మీరు చదివే ఊరికి మనం ధ్యానం చేస్తే, బైబిల్లో చావు మాట ఎత్తింది రాహేలు. చెప్పండి, చావు మాట ఎత్తింది. నాకు గర్భఫలమేమో లేని ఎడల నేను అంటే పిల్లలు లేకపోతే చచ్చిపోతానంట. యాకోబు కోపం వచ్చింది, చచ్చిపోతే పుడతారా? చచ్చిపోతావు, దేవుడికి మహిమ, నీకేమన్నా గౌరవమా? దేవుడిని అడుగు. ఎవరిని అడగమన్నాడు? నన్ను అడగమాకు. పువ్వులు అడుగు, పళ్ళు అడుగు, నగలు అడుగు, నాణ్యమైన బట్టలు అడుగు, కొని పెడతా. నువ్వంటే నాకు పిచ్చి,
14 ఏళ్ళు నీ కోసం కష్టపడ్డాను, మంచుకు తడిశాను, ఎండగెండాను, రెక్కలు మొక్కలు చేసుకున్నాను. మీ నాన్న మాట తప్పి మాట మార్చి మీ అక్కను అంటగట్టాడు. ఇంకెక్కడ చేస్తాను? 7 ఏళ్ళకి నాకు పులుసు గారిపోయింది, తల బేణం తాపు వచ్చింది, చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కానీ నన్ను లేయాతోనే గడిపేలే. నీ కోసం మళ్ళీ 7 ఏళ్ళు కష్టపడ్డాడు. స్తోత్రం చెప్పగలరా? ఏం పిచ్చి మాట్లాడుతున్నావు? 14 ఏళ్ళు నీ కోసం కష్టపడ్డాను. పిల్లలు లేకపోతే చచ్చిపోతాను నన్ను అడుగుతావు. నువ్వు అడిగేది బట్టల బంగారమా? గర్భఫలము యెహోవా ఇచ్చు. నీకు అంత సంతానం మక్కువ ఉంటే నన్ను కాదు అడగాల్సింది దేవుడు. అప్పుడు ఆ మాటకు పౌరుషం వచ్చింది. రాహేలు దేవుడిని అడిగింది. లేరు 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 అనుకున్న రాహేలు గర్భంలో నుంచి ఫలించాడు కొమ్మ యోసేపు వచ్చాడు. యెహోవాకు ప్రియుడు బెన్యామీను వచ్చాడు. ఒకసారి చప్పట్లు కూడా దేవుడు మహిమలు. లేరు లేరు చివరికి చచ్చిపోతాను. అందుకని ఎందుకు చచ్చిపోతే దేని ఎవరు లేరని లేరనే కదా చచ్చిపోవాలనుకుని. చచ్చిపోయి ఉంటే యోసేపు పుట్టేవాడా? యోసేపు ఐగుప్తుకు ప్రధాన అయ్యాడా? ఎవరబ్బాయి అమ్మ రాహేలమ్మ, నువ్వు ఎంత ధన్యురాలమ్మా. మాకు ఉన్నారు పిల్లలు, కాల్చుకు తింటున్నారు, గుట్టకాలు తింటున్నారు, ఖైదీలు తింటున్నారు, పోలీసులు తీసుకెళ్ళండి. సిగ్గేస్తుంది. చచ్చినోడన్నా కాదు, వేదన పడుతున్నారు. బైబిల్లో తల్లి ఉంది, వేదన పడిద్దండి కన్నానని మీకు చెప్పేసి పేరు పెట్టింది. ఎలా కందంట? పుట్టినప్పుడు వేదన. కానీ కొంతమంది మళ్ళీ సులువుగా ఎట్ట కాలు పైతే పిన్నే అట్లా బట్టలు జాడించాను, ఆరేసాను, బియ్యం పెట్టేది. తర్వాత ఉంది ఆడితో వేదన. నిజం. కొంతమంది వేదన. ఒక ఇంట్లో పెద్దోళ్ళు ఇళ్ళల్లో సంభాషణలు ఉంటాయి కదా, పెద్దోళ్ళ ఇళ్ళలో అంతా బాగుంటుంది అని కాదు కదా. రెబ్బగా వచ్చి వాళ్ళ ఆయనతో చెబుతుంది, ఏశావు భార్యల వలన నా ప్రాణము విసిగింది, నా ప్రాణము. ఎందుకంటే ఏశావు భార్యలు అత్తగారికి మనోవేదన కలగజేశారు. ఏంటంట? మామూలు వేదన కాదు, మనోవేదన. సమాజంలో చాలా కష్టం సుఖం ఎవరితో పంచుకుంటారు. తట్టుకోలేని చచ్చిపోతాను, పిల్లలు లేరు చచ్చిపోతాను అంత లాగి. దేవుడిని అడిగాను అన్నట్టు అడిగాను. ఎవరు కొన్నాడండి? ఫలించాడు కొమ్మ. యేసు ప్రభుతో పోల్చదగిన పుత్రరత్నం ఎవరికి పుట్టాడండి? రాహేలు గర్భంలో నుంచి కదా. నాకే ఆశలు లేవు, సావే శరణం, ఇలాగ నిందతో బతికే కంటే బట్టలు ఎందుకు, బంగారం ఎందుకు పెట్టలేనప్పుడు చచ్చిపోతాను అనుకున్న రాహేలమ్మ గర్భంలో నుంచి జనములకు అధిపతిని, యేసు ప్రభుతో పోల్చదగిన వ్యక్తిని రప్పించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఎంతమంది ఉన్నారు దొంగలు? యోసేపు జైల్లో ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇద్దరికి కళ్ళలు వచ్చినాయి కదా. ఆలోచించింది. యోసేపు జైల్లో ఉన్నప్పుడు ఇద్దరికి, ఒకడికి ఏం చెప్పాడు? 3వ రోజు నీ జాబ్ నీకు వచ్చేస్తుంది అన్నాడు. ఇంకొకటికి ఏం చెప్పాడు? నీ తల అన్నట్టే జరిగిందిగా. ఒకటికేమో మళ్ళీ అతని ఉద్యోగం, అతనికి వచ్చింది 2వ బండి గురి తీశారు. యేసు ప్రభుత్వ ఇద్దరు నేరస్తులు, ఒకటి నేడు నువ్వు నాతో కూడా, ఇంకోటి ఎక్కడికి వెళ్ళిపోయాడు? నెమ్మది లేదు, సుఖం లేదు. అంత సేవ చేసిన ఏలియా బదరీ చెట్టుకి ఎందుకు వచ్చాడు? ఎక్కడికి వచ్చాడు? బయలే యెజబేలై నిన్ను బెదిరించగా బీతిల్లి బదరీలో నిదురింతువా. బయలే యెజబేలై నిన్ను బెదిరించగా బీతిల్లి బదరీలో నిదురింతువా.
రేపు చివరి కూడిక కార్యారంభము కంటే కార్యాంతము మేలు. తొలకరి వర్షము కడవరి వర్షం. మరి ఎవరు పోగొట్టుకోకండి. ఎస్సీ ఇంటికి వచ్చినప్పుడు సమయాలు అడుగుతాడు కదా, నీ కుమారులందరూ ఇక్కడ ఇంకొకటి లేడని పిల్లమైన వాడిని కూడా ఈ 2 కోటాలు మీ వాడు మిస్ అయితే ఊళ్ళో ఉండి రేపు వాళ్ళని కూడా సమకూర్చుకోండి. దేవుని ఆశీర్వాదం మరి పోగొట్టుకోండి. దైవజనులు ప్రయాస వ్యర్థం కాదు. మీ అందరి కుటుంబాల క్షేమం కోసం ఆశలు లేవని, బలముడిగిందని, నెమ్మది లేదని, సుఖం లేదని రాహేలేమంది నేను ఏమన్నాడు తీసేసుకున్నాడు. యోబేమన్నాడు ఉరి తీస్తే పెద్దోళ్ళు భక్తులు అరుణోదయం ఏదో నెలకోసారి తెల్లారుజామున వేసి స్తోత్రం కాదు, రోజు తెల్లవారుజామున అరుణోదయ స్తోత్ర బలుడు స్తోత్రం కలుగును కానీ. కొన్ని సంఘాల్లో ప్రతి నెల 1వ తారీఖున ఎర్లీ మార్నింగ్ ప్రైజ్ అండ్ వర్షిప్ ఉంటుంది. 1వ తారీఖున యోబిట్లో రోజు ఉంటుంది ప్రైజ్ అండ్ వర్షిప్ స్తోత్రం కలుగును కానీ. నిత్యము అలాగ చేయించండి అని ఉంటుంది. అరుణోదయం శుభవేళ స్తోత్ర బలి ముగించేద్దాం చెప్పమంటాడు. బయటికి వెళ్ళి కొట్టేస్తూనే ఆడతారు. రైట్ బైబిల్లో 40 ఏళ్ళు నేను ప్రభులోకి వచ్చి 84 జూన్ 17 బాప్తిసం పొందాను. నెలకి బైబిల్ కాలేజీకి వెళ్ళారు. 4 ఏళ్ళు తరఫీదు పొందారు. 1 సంవత్సరం సేవకుల చేతిలో పెరిగారు ఐపీసీ సహవాసంలో. 89 జూన్లో దేవుని సంకల్పం బట్టి వివాహం చేసుకున్నాను. 10 నెలల తర్వాత కనిపెట్టి దర్శనంతో వాగ్దానంతో గుడివాడ కార్మిక నగర్ వెళ్ళాం. 150 రూపాయలు చిన్న తాటేగిల్లు ప్రభు చూపించారు. అది 6 నెలల నుంచి ఆ ఇల్లు ఖాళీ అయినాక ఎప్పుడు 4 రోజులు ఖాళీ ఉండదట ఆ ఇల్లు వాళ్ళు కట్టాక. 77 నుంచి 90లో 6 నెలలు ఖాళీగా ఉంది, ఎవరు రాను. మేము వెళ్ళి అడిగినప్పుడు మీకే దేవుడు కూర్చుంటాడు తీసుకోండి అన్న. వరండాలో ప్రార్థన పెట్టుకున్నాం. ఆ వారిని అనుమతి అడిగి చిన్న మందిరం 8 బాతికి తాటేకు కప్పు మట్టి మెడతలు ఏసన్న గారు వచ్చి ప్రతిష్ఠ చేసి ప్రార్థన చేసి వెళ్ళారు. అక్కడే 3 పిల్లల్ని ఇచ్చాడు, పాప 2 బాబులు. ప్రభు మాట్లాడారు, నీతోనే కాదు నా రాక పర్యంతం నీ కుటుంబం యాజక కుటుంబంగా నీ సంతానం నా సేవ చేయాలి అన్నారు. అలాగే సమర్పించాం. పాప 2 బాబులు చదువుకున్నారు, తరఫీదు పొందారు. 3కి పెళ్లిళ్ళైనవి. పాపను విశాఖపట్నం ఇచ్చాం. యూసీఎం అని యూనివర్సల్ చర్చ్ మినిస్ట్రీస్ ఆ సంస్థ నాయకులు దేశాభక్తులు సంతోష్ బాబు గారు పెద్ద అబ్బాయికి ఇచ్చాం. వాళ్ళు హైదరాబాద్లో సేవలో ఉన్నారు. పెద్దాడికి పెళ్ళైంది, కోడలో కర్ణాటక బోసుపేట. ఎలాగంటే దేవుని సంకల్పం, బంధువులు కాదు, పరిచయం లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ హాంకాంగ్ దేశంలో యూత్ విద్యా మిషన్ వైభవ్ పరిచర్యలో వారు మిషనరీస్గా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళి అక్కడ 2.5 సంవత్సరాలు అక్కడ ఉన్నారు, సేవలో వాడబడుతున్నారు. చిన్న కుమారుడు పెళ్ళయింది, దైవజనుడు నవీన్ కుమార్ గారు ఐపీసీ బ్యాక్గ్రౌండ్, తణుకు దగ్గర కానూరు. వాళ్ళ పెద్ద అమ్మాయి సూసన్ గ్లోరీని మా చెన్నాడికి ఇచ్చారు. వాళ్ళకు ఒక బాబు మన 3 సంవత్సరాలు ఇంగ్లాండ్లో ఉండి ఆ థియలాజికల్ స్టడీ చేసుకుని పోయిన నెలే వచ్చారు. 3 బిడ్డలు సన్నిధిలో ఉన్నారు, సేవలో ఉన్నారు. మా పాస్టర్ గారికి 2019 మే నెలలో లోపల క్యాన్సర్ వచ్చింది. డాక్టర్లు గమనించలేదు. స్కానింగ్లో మెజర్మెంట్స్ వచ్చాయి. 3 డాక్టర్లు సీనియర్లు చూశారు, సైనస్ అన్నారు. తీరాది 3వ స్టేజ్ కూడా దాటేసింది, స్ప్రెడ్ అయిపోయింది. హైదరాబాద్ వెళ్ళేటప్పటికి ఛాన్సెస్ తక్కువ, అది ఆపరేషన్ ఛాన్స్ లేదు. అది ఎడ్జ్లో బ్రెయిన్ ఎడ్జ్లో ఉంది ట్యూమరు. సర్జరీకి ఛాన్స్ లేదు, రేడియేషను, కీమోస్, కానీ చాలా ఛాన్సెస్ తక్కువ అని చెప్పారు. సరే మీ ప్రయత్నం మీరు చేయమన్నా ఒమేగా హాస్పిటల్లో డాక్టర్ మోహన వంశీ గారు అక్కడికి వెళ్ళాము. 6 నెలలు కఠినమైన వైద్యం జరిగింది. దేవుడు కనికరించాడు. పౌలు చెప్తాడు, ఎపఫ్రోదితు అతను రోగి అయ్యాడని విన్నారు, అతను చావుకు సిద్ధమయ్యాడు, కానీ దేవుడు అతనిని కనికరించాడు. స్తోత్రం చెప్పగలరా? తెలిసిన వాళ్ళందరూ ప్రార్థన చేశారు. నా భార్య వారు నా సొంత బిడ్డలాగా దైవజనులు అందరూ, పోషణమయ్య గారు, బర్నివాస్ గారు, జాషువా గారు, వీళ్ళలేదు వాళ్ళే స్వయంగా నేను చెప్పబోయిన తెలుసుకున్న వాళ్ళందరూ తమ బిడ్డకి ఆ వ్యాధి వచ్చినట్టుగా ఏడ్చి ప్రార్థన చేశారు.
ఆమె తర్వాత క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, ఆమె కంటే చిన్నోళ్ళు దాటిపోయారు. దేవుడు కనికరించాడు అంతే. డబ్బులు ఖర్చు కాదు, డాక్టర్లు గొప్పతనం కాదు. అందరూ ప్రార్థన చేస్తాం, కానీ అందరిని కనికరించాలి కదా. ఎలీషా దినాల్లో 3 మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఆ ఉన్నోళ్ళందరూ బాగా ఉన్నది నయమానికే కదా అనుగ్రహంతోనికి. ఏలియా చేసి సేవ చేసిన 3 మంది వేదవరాలు ఉన్నారు, కానీ సారేపతిలో ఒక వేదవరాలకే కదా ఆ దైవజనుని అనుగ్రహం దేవుడు ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఎవరు కరుణింతునో వానిని మనం మన పిల్లలు ఆయన కరుణా కటాక్షాల కోసం నిలబడి చెప్పలేము అన్నారు డాక్టర్స్. దేవుడు కనికరించాడు. అప్పటికి పాపకి పెళ్ళయిందంతే, బాబుకి పెళ్ళి లేవు. నేను చాలా తప్పుపడి ఏడ్చి ప్రార్థన చేశాను. 19 సంవత్సరాల వయసులో వివాహం చేసుకుని నా జీవితంలోకి వచ్చి అన్యుల కుటుంబంలో నుంచి రక్షణ పొంది సేవకు వచ్చి పువ్వు పోస అన్ని తీసి సమర్పించుకుంటే వాళ్ళందరూ మంచి ఉన్నత కుటుంబాలు. ఇంకెప్పించే సేవ అంటున్నావు ఎక్కడ అన్నారు. ఇంకెక్కడికి నేను సేవకి వెళ్ళాను. చర్చి ఉందంటే చర్చి లేదు. ఎక్కడ చేద్దాం, ఇంకెక్కడ ఏం చేద్దామని అక్కడికి వెళ్ళి అప్పుడు వాళ్ళు నిజామాబాద్ మోదం దగ్గర ఆమె ఊరు యార్లగడ్డ మొమ్మ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు. దేవుని సంకల్పాన్ని బట్టి ఆమెను దేవుడికి తీసుకొచ్చారు. ఆమె సమర్పణ గొప్పది. బంధువులందరూ తిట్టారట, ఇదేంటి అన్నీ తీసేటి పెట్టి చర్చి లేదంటున్నావు, ఎక్కడికి వెళ్తాడు సేవకి తెలియదు అంటున్నావు, అవసరం అన్నా. ఏమో దేవుడు నన్ను చేసుకుని చెప్తాను. వచ్చి ఇద్దరు కష్టపడి సేవ చేసుకున్నాను. నేను ప్రార్థన చేశాను. ప్రభు 19 వయసులో అన్నిల్లో నుంచి వ్యతిరేకతల మధ్యలో విమర్శల మధ్యలో సమర్పించుకొని నాతో కలిసి మీ కాడి కోసం పెట్టాను. మీకు దయగలిగితే ఆమెను కనికరించమని ప్రార్థన చేశాను. ఇజిగియాతో చెప్తాడు కదా, నీవు కన్నీరు విడిచుతా నా కన్నీరు చూశాడు, బిడ్డల కన్నీరు చూశాడు, దైవజనుల కన్నీరు చూశాడు. కనికరికి అర్హత కాదు ఆయన అనుగ్రహం. ఈరోజు ఆ క్యాన్సర్ ఆనవాలు కూడా లేకుండా మొత్తం రూపం మొత్తం పోయింది, మొత్తం బోర్డైపోయి ఎముకలు గూడులాగి. ఆమె నిరిగిన వాళ్ళు తర్వాత చాలా కాలం వచ్చి ఆమె బయట కూర్చునుండే అమ్మగారు లేదండి అని అడుగుతున్నారు. నేనే కదంటే ఏంటమ్మట్లాగా అయిపోయావు. ఆ రూపం, ఆ సొగసు, ఆ బలం దేవుడు మరలా కనికరించాడు. యోగు దేహం పసిబిడ్డ దేహం అయినట్టుగా, నయమాను శరీరాన్ని స్వస్థపరిచినట్టుగా వాళ్ళని చూడలా వింటున్నాం. యోగు గురించి నాకు సోరియాసిస్ వచ్చింది, మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఎన్ని లోషన్స్, ఆయింట్మెంట్లు, మెడిసిన్ తగ్గలేదు. వింటర్లో బాగా ఎక్కువైపోయింది. ఫోటోథెరపీ చేయాలి, ఆల్టర్నేటివ్గా డే ఆఫ్టర్ డే 3 సిట్టింగ్స్ రావాలని చెప్పారు. విపుల నరసింహం విజయవాడ డాక్టర్ రంగనాథ్ గారు డెర్మటాలజిస్ట్. ప్రతి నవంబర్లో మాకు 40 రోజుల సహవాస ప్రోగ్రాలు ఇప్పుడు కూడా జరుగుతుంది. ఈ నెలాఖరు వరకు 40 రోజులు. చలికాలం ఎక్కువైంది. డాక్టర్ వారానికి 3 సార్లు విజయవాడ రావాలన్నారు. పరిచర్య ఉంటుంది, ఎక్కడ వస్తారు. అవి ఉన్న లోషన్లన్నీ పారేసి ఏడ్చి ప్రార్థన చేసుకుంటాం. ఇక్కడ నుంచి సోరియాసిస్ అండి మొత్తం విజృంభించేసింది, మొత్తం బాడీ అంతా. మాస్టర్ గారు ఏడ్చేది, చాలా ఇబ్బంది పడింది. ప్రభు ఒక రాత్రి తెల్లవారుజాము మాట్లాడు, నువ్వు యోగు గురించి ఎన్నిసార్లు చదివావు అన్నారు. చాలాసార్లు యోగు గురించి ఎన్ని చోట్ల ప్రకటించావు. చాలా చోట్ల యోగు దేవుడను నీ దేవుడను కానా. ఆనవాళ్ళు కూడా సోరియాసిస్ వచ్చిన ఆనవాళ్ళు కూడా ఎక్కడ నన్ను స్వస్థపరిచిన పరమ వైద్యుడు. ఈ పూటల్లో ఆయన అవసరమైన వారిని స్వస్థపరచునుగాక. ముగించేద్దాం. పిల్లలు లేకపోతే చచ్చిపోతానంత రాహేలు. ఆ ఉద్రేకంలో చచ్చిపోతే యోసేపును కనే అవకాశం ఉండేదా? ఎంత ఘనత పొందింది. అమ్మ మీ అబ్బాయి అయినట్టుగా, యోసేపు మీ అబ్బాయి అయినట్టుగా. పిల్లలు లేరని ఏడ్చిన హన్నాకు దేవుడు బిడ్డించాడుగా. రాజులను అభిషేకిస్తాడు. ఎంత ధన్యురాలు అమ్మ నువ్వు. మా పిల్లలు ఉన్నారే, మార్చడం ముచ్చట్లేదు, ఆనందం లేదు, తిరుగుతున్నారు లోపల. నీ బిడ్డ రాజులను అభిషేకించే ప్రభు ఎంత భాగ్యవంతురాలు. స్తోత్రం కలుగును గాక. ముగించేద్దాం. బైబిల్లో గమనిస్తే చచ్చిపోతానంద రాహేలు. ఇంకెందుకయ్యా చచ్చిపోమంది యోగు భార్య. ఆడిని తెల్లారి రేపి పాటికి చంపేస్తానంది ఎవరు? యెజబెల్. చెప్పండి ఎవరు? యెజబెల్. ఏకంగా వారం లాగా పొడిచి చంపేసినాడు కయీను. కయీను హేబెల్ ఏం చేశాడు? అంటే క్యారెక్టర్లో చచ్చిపోతానంది రాహేలు, చచ్చిపోమంది యోగు భార్య, చంపేస్తానంది యెజబెల్. ఏకంగా ఉన్మాదంలో
పొడిచి చంపేసి దేశదేవరైనాడు. మనందరి కోసం చనిపోయిన వాడు యేసుక్రీస్తు ప్రభు. స్తోత్రం కలుగుగాక. చంపేస్తానల్లా చచ్చిపోతానల్లా చంపేలా మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు. మన కోసం సజీవుడై లేచిన వాడతడు. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు. మన కోసం సజీవుడై లేచిన వాడతడు. మన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు. మన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు. తన సర్వాన్నే ధారపోసి త్యాగశీలి క్రీస్తు. తన సర్వాన్నే ధారపోసి త్యాగశీలి క్రీస్తు. ఆశ్చర్యకరుడు, చిన్న మాట. మీ పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగా. ఆ పైన చెప్పాడంటే రొట్టెని అడిగితే రాతి నిద్ర, చేపను అడిగితే నిద్ర, గుడ్డును అడిగితే తేలు. అవి మెటీరియల్. చేప, రొట్టె, గుడ్డు ఆహారం కదా. మీరు చెడ్డవారయ్యుండి పరలోక ప్రార్థన మనం ప్రభు చెప్పాడు. పరలోకమందున్న ముందు నీ నామం, 2 నీ రాజ్యం, 3 నీ చిత్తం. ఆ తర్వాత మనుషులు శరీరంలో ఉన్నాం, కడుపిచ్చావు, ఆకలిస్తుంది, దేహం ఇచ్చావు. 10,000 కాకపోయినా 100 రూపాయల వస్త్రం కావాలి, మేడల మిద్దులు కాకపోయినా తలచాల్చుకోవడానికి ఒక నివాసం కావాలి. స్తోత్రం కలుగును. కానీ మాకు కావలసింది మాకు దాయిచ్చేయి. రాగానే మాకు గువ్వ బట్ట అన్న వాడుకో. నీ నామం, నీ రాజ్యం, నీ చిత్తం. ఇది మన పునాది అయ్యుండును గాక. అడుగుడి మీకు రొట్టెను అడిగితే రాళ్ళనివ్వడం. మన పిల్లలకేమో డైరీ మిల్క్ అడిగితే కంకర్రాయి పెట్టి వాళ్ళకి తిను రేపు కొంటాం అనం కదా. డబ్బులు లేకపోయినా పిల్లడు ఉసూరు మాట్లాడని బర్త్డే ఇచ్చిన కేక్, ఒక చెత్త బట్టలో అప్పు తెచ్చి తీర్చుకుంటాం, వాడిని సంతోషం పెడతాం. డబ్బులు లేవని ఊరుగా అనం కదా. అందులో గుర్తండి ఈ కోటలు మీకేం కావాలి? ఆధ్యాత్మికమా, భౌతికమా, వ్యక్తిగతమా, కుటుంబమా, సామాజికమా?
అడుగుడి మీకు పౌలు ఏమన్నాడు? అడుగు వాటికంటే మగబిడ్డనేమన్నా అన్న అడిగితే 6 ఇచ్చాడు. స్తోత్రం చెప్పగలరా? అడుగు వాటికంటే టోటల్ మీరేం అడగబోతున్నారు? శరీర సంబంధం అని అడగండి. దావీదు కుమారుడు మమ్మలను కరుణించమన్నారు. వాళ్ళు ఎవరు? గుడ్డోడు, ఇద్దరు గుడ్డోడు. దావీదు కుమారుడు మమ్మను కరుణించు. అప్పుడు మీకేం కావాలన్నారు. అప్పుడు వాళ్ళు ఎవరు? మాకు నీకు కుడి కన్ను, నీకు ఎడం కన్ను ఇచ్చాడు అన్నాడా? 2 కళ్ళు ఇచ్చాడా? ఇద్దరికి ఈ కోటలు మీకు ఏం కావాలో అడగండి, ఇస్తాడు. అన్న బిడ్డను అడిగింది, కానీ అన్న బిడ్డను అడిగింది. సొలొమోను జ్ఞానం అడిగాడు. సొలొమోను నీకేం కావాలన్నాడు. నాకు సాగు రాకూడదు అన్నాడా? నేను పట్టిందల్లా బంగారం అయిపోవాలి అన్నాడా? ఇంత గొప్ప జనాన్ని పరిపాలించడానికి కార్యములందు నేర్పరి అయి నా తండ్రి వీరిని పరిపాలించాడు. బహు ప్రజ్ఞాశాలి నా తండ్రి. అంతటి గొప్ప వ్యక్తి పరిపాలించిన ఈ ప్రజలను పాలించడానికి నాకు జ్ఞానము చాలదు, వివేకము కనుక నాకు జ్ఞానము వివేకము కావాలన్నాడు. స్తోత్రం చెప్పగలరా? అనుగ్రహించాడు. శుభ్ర గొప్ప జ్ఞానం పొదుగుంటే అడగమన్నాడు, సంతానం అడగమన్నాడు, స్వస్థత అడగమన్నాడు, రొట్టెలు పంటలు అడగమన్నాడు. అసలు మీరు అడగకుండానే నాకు తెలిసి ఇవన్నీ ఇస్తానన్నాడు. స్తోత్రం కలుగుగా. ఒక్క మాట, లోక 12:30. ఏదో బట్టలు అడిగాడు, బట్టలు ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు. దేవుడి దగ్గర ముట్టకు తిట్టకు లోటు లేదు. 31 చిన్న మంద ఎన్నో వచ్చిన చిన్న మంద భయపడుకుడి. చిన్న మాట చెప్పి ముగిద్దా చెప్పి. చిన్న మంద మీకు ఏమి చెట్టుకు? మీకు సంతానం ఇవ్వటానికి, స్వస్థత ఇవ్వటానికి, అంటే బట్టలు ఇవ్వటానికి, బంగారం ఇవ్వడానికి, ఒక 4 wheeler, ఒక మంచి కారు ఇవ్వడానికి, ఒక మంచి ఇల్లు ఇవ్వడానికి ఆయన పెద్ద కష్టం. అడగండి, ఇస్తాడు. ఆయన అడగకపోతే ఎవరు అడుగుతారు? ఇక చాలని అక్కడ ఆగిపోమాకండి. వీటన్నిటికి మించి అవన్నీ ఇల్లు, వాకిలి, బండి, బంగారం ఇక్కడ వరకే. ఏది మన వెంట? మన సొంత కారు ఉందనుకో, కారుతో పాటు సమాజ్ చేసేస్తారా? అసలు కారులో తీసుకెళ్తారా? ఇప్పుడు పర్లా, మా చిన్నప్పుడు అయితే కట్టి ఇట్టుకోండి, కానీ గడ్డిలో పెట్టేసేవాడు బయట, మంచం మీద కూడా ఉంచేవాడు. ఏది మన వెంట? ఆయన ఈ లోకంలో చిన్నది, తాత్కాలికం. కానీ ఆయన అస్సలు మనకి ఇవ్వాలనుకుంటే ఏంటంటే రాజ్యం. చెప్పండి ఏంటంటే, అందుకే ఆయన రాజ్యము. ఆఖరికి లాస్ట్ మినిట్లో దొంగ ఏమడిగాడు? ప్రభువా స్వస్థపరిచి నీ సాక్షిగా పెట్టుకో, ప్రతి రాత్రి ఏదో ఒక గ్రామం వెళ్ళి సాక్ష్యం చెబుతాను అన్నాడా? ఏమడిగాడు? నీ ఎంత సేవ చేసినా, ఎన్ని దేశాలు తిరిగినా, ఎంత ప్రయాసపడినా, ఎంతకాలం బతికినా, మోషేలాగా 120 ఏళ్ళు, అబ్రహాం లాగా 175, వాళ్ళ అబ్బాయి ఇస్సాకు లాగా 180 బతికినా, కనుమూయ కాలం ఒక రోజు ఉన్నదని 200 ఏళ్ళు బతికావు. వెళ్ళిపోవా? అప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఆ దొంగ కూడా అదే అడిగాడు, నీ రాజ్యంలో నాకు చోటు కావాలి. స్తోత్రం చెప్పగలరా? పెద్ద పేరు తెచ్చుకున్నా, పెద్ద లక్షల సంఘం కట్టినా, ప్రపంచ దేశాలన్నీ ఒక్కొక్క దేశం 100 సార్లు తిరిగినా, అంత ఎదిగిపోయినా, చివరికి కనుమూయ కాలం ఒక రోజు ఉన్నదని లోకలందరూ వెళ్లాల్సిన మార్గంలో వెళ్ళక తప్పదు. ఎక్కడికి వెళ్తావు? ఆయన రాజ్యంలో మనము, మన కుటుంబాలు అంతకు మించిన ధన్యత. ప్రభు నమ్ముకున్నాను, స్వస్థత ఇచ్చాడు, పెళ్ళి అయింది, సంతానం ఇచ్చాడు, పిల్లలందరూ ఒకటి ఇంగ్లాండ్లో, ఒకటి జర్మనీలో, ఒకటి జపాన్లో సెటిల్ అయిపోయాడు. నాకు ఒక కారు, మా ఆయనకు ఒక కారు. ఎవడు బిల్డింగ్ అడిపోతుంది, రూమ్ కాదు, ఎవడు బిల్డింగ్, అది నా బిల్డింగ్, అది మా ఆయన బిల్డింగ్. కొందరు రథములను బట్టి, మనమైతే ఆయన రాజ్యాన్ని బట్టి. స్తోత్రం కలుగునుగా. అక్కడికి వెళ్ళిపోతాం, ఇవన్నీ ఊరికి వాడుకునే వదిలిపెట్టేసేయాలి. వీటి గురించి మాకు అతిశయం లేదా? ఈ లేకపోయిన చెట్టు కింద నాయిగా పడుకుంటాం, అవును కదా? నేల మీద పడుకున్నా నిద్ర వచ్చేది. మనలో దేవుని రాజ్యం అది ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాలం సంపూర్ణమైనది. దేవుని రాజ్యంలో సువార్తలో హైలైట్ ఏంటంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం అనండి. అది సంపాదించకుండా
మాకు ఇదివరకు పూట కడితే పూట గడిచేది కాదు. ఇప్పుడు శుభ్రంగా 4 ఏళ్ళు నోట్ ఒక మాట చెబుతుంది, 4 ఏళ్ళు నేను 5 ఏళ్ళు అంటలేదా? 4 ఏళ్ళు ఎంత 5 ఏళ్ళేం పాపం చేసింది ఏంటో. చిన్నప్పుడు 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి, తింటా కొట్టాకి ఎవరో చెబుతున్నారు. ఇదివరకంట ఇంట్లో ఫోన్ చేసి చెప్పుకుంటుకుని ఊరు బయటకు వెళ్ళేవాళ్ళు అంట. ఇప్పుడు హోటల్లో తిని ఇంట్లో వెళ్తారు. అవునా కదా? అటాచ్డ్ బాత్రూమ్. ఏ బాత్రూము? మళ్ళీ అటాచ్ స్టైల్, మళ్ళీ ఒకలాగా తక్కువ, అదేంటది కమ్అవుట్ ఎబ్బెట్టి అనిపిస్తే కానీ ఇదివరకు ఇంట్లో వంట శుభ్రంగా తిని చెప్పుచ్చుకుని ఊరు బయటకు వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ ఊర్లో చెత్త అంతా ఫాస్ట్ ఫుడ్స్, అయ్యేంటి నూడిల్స్ గూడిల్స్ అన్ని చెడా మాడా తినేసి అయ్యో దేవ ఇచ్చే అందుకని జబ్బులు ముగించేద్దాం. భయపడకండి. ఇల్లు ఇచ్చాడు, వాకిలు ఇచ్చాడు, బండి ఇచ్చాడు, బంగారం అసలు ఆహారం చేయించుకోవాలని అనుకున్నాను. ఎదురా 10 కాసులు ఆహారం చేయించాడు మీ అన్నయ్య. ఈ ఆహారాలు, బోరాలు, బంగారాలు, రథాలు, గుర్రాలు, బట్టలను బట్టి మురుచుకోగానే అంబానీలకు మనకంటే బోర్డు ఉందా లేదా? అలాగే దేవుడి రాజ్యంలో మనకి ఈరోజు నమ్మకం ఇక్కడ కన్ను మూస్తే అక్కడ తెలుస్తాం. స్తోత్రం కలిగిన అక్కడ మనకి సెంటు కొంట లేదు, కానీ అక్కడ మనకు ఒక నివాసం ఉంది. స్తోత్రం కలిగిన అసలు అయింది అది. చిన్న మంద భయపడకూడదు, మీకు రాజ్యం అది మా తండ్రి రాజ్యం. సదాకాలం మీరు అక్కడ ఉంటారు. దేవుడి మాటలు దీవించును కాక. కొంచెం పావు గంట ఎక్కువ వెళ్ళని మన్నించండి. చిన్న ప్రార్థన చేసి ముగిద్దాం. మహోన్నతుడా మీకు వందనాలు. ఆశ లేకనే గడిచిపోతున్న నెలలు, ఇక ఆశలు లేవు అనుకునే సమయాలు. నా బలం ఉడికిపోయింది, మా పని అయిపోయింది, ఇక మా వల్ల కాదు, మా స్థితి ఇంతే, మా గతి ఇంతే, మా రాత ఇంతే, మా కర్రం ఇంతే, మా బ్రతుకులు ఇంతే, ఇక ఎలాగ ఈ బ్రతుకులు వెళ్ళమారిపోవాల్సింది అనుకునేవారు చాలామంది పెరిగిపోతున్నారు. చచ్చిపోతాననే వాళ్ళు కొందరు, ఉన్మాదంలో చంపేస్తాననే వాళ్ళు కొందరు, చచ్చిపోరాదు ఎందుకు బతుకున్నాం అనేవారు మరి కొందరు. కానీ నువ్వెవరిని చచ్చిపోలేదు, చంపేస్తాను అనలేదు. నువ్వు మా కోసం ప్రాణత్యాగం చేసిన తర్వాత ఈ లోకంలో ఏమో మాకు స్థలము, పొలము, ఇల్లు, వాకిలి, వస్త్రము, వాహనము, స్వస్థత, సంబంధం, సంతానం, ఉద్యోగం ఇవ్వడానికి నీవు రాలేదు నాయన. వీటన్నిటికి మించిన రక్షణ భాగ్యమును, పరలోక రాజ్యమును మాకు ఇవ్వడానికి దేవుడు, రక్తం కార్చిన దేవుడు, ప్రాణం పెట్టిన పరిశుద్ధుడు, మా కొరకు ఒక రాజ్యాన్ని మీరు సిద్ధపరిచారు. డెలివరీను పట్టణం పరలోకంలో మా కొరకు సిద్ధపరిచారు. ఆ రాజ్యం కొరకు, పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాము. నేడో రేపో మీరు వచ్చినప్పుడు ఆ బుద్ధి కలిగిన కన్యకల వలె వెలుగుచున్న దివిటీలతో, నూనె నిండిన సిద్ధులతో, సిద్ధపడిన జీవితాలతో ప్రభువా మిమ్మల్ని కలుసుకొని సదాకాలం మీ రాజ్యంలో ఉండే భాగ్యమని. ఎవరికి ఏది లేదు, ఎవరికి ఏం కావాలో ఈ కూడికలు ముగియక మునిపే ఈ ప్రజల మనములు ఆలకించండి. అడిగిన మీ దాయిచ్చండి. అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే అధికంగా అనుగ్రహించి మీ ప్రజలను సంతోషపరచండి. చివరి కూడిక మరింత దివ్యంగా, ఘనంగా, అద్భుతంగా జరిగింది. బలమైన మీ ఆత్మకార్యాలు జరిగించు. సాతాను కాడి వెరగొట్టండి, ఎత్తడి తలుపులు పగలగొట్టండి. ఓ చెరలో ఉన్న వారికి విడుదల, బాధలో ఉన్న వారికి నెమ్మది, దుఃఖములో ఉన్న వారికి ఓదార్పు, చీకటిలో ఉన్న వారికి వెలుగును దాయిచేయండి. రక్షణ కార్యము జరిగించు. రక్షణ పొంది కొందరు సంఘములో చేరడానికి కృపనివ్వండి. మీ దాసుని కుటుంబాన్ని బలపరచండి. సహదైవజనులను దీవించండి. లేదు లేదు లేదని ఏడ్చిన రాహేలు గర్భంలో నుంచి ఫలించడు కొమ్మలు రప్పించిన దేవా మీకు స్తోత్రము నాయన. ప్రస్తుతం మా జీవితంలో, కుటుంబంలో, పరిచయంలో ఏది లేదని మేము వేదన పడుతున్నామో దేవాన్ని ఇవ్వబోతున్నందుకు స్తోత్రము నాయన. ఊహకు మించిన కార్యాలు చేయబోతున్నాము ప్రభువా. ఇవి నిజమైన నమ్మలేని రీతిలో మీ మహిమను బయలుపరచబోతున్నందుకు స్తోత్రాలు. నమ్మిక మాత్రం నుంచి నిరీక్షణ కలిగి ప్రార్థించడం కృపనివ్వండి. యేసు దివ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచి వర్తమానం ఇచ్చిన దైవసేవకుడికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను.
మంచిది. మరి ఇప్పటి వరకు మంచి వర్తమానం అన్నారు. మరి చెప్పారు కదా, ఎన్ని ఉన్నా ఈ లోకంలో మనకి రక్షణ ముఖ్యము. పరలోక రాజ్యంలో మనం చేరాలనే ఈ యొక్క ఆలోచన. నీకు ఎంత ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అంగు ఉన్నా, ఏది ఉన్నా అదంతా కూడా మనకి రాదు. మనంతా వచ్చేది రక్షణ, మారు మనసు, బాప్తిసము అని వాక్యాలు చదివిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవసేన ఎవరు కూడా రక్షించడం ఆయనకు ఇష్టం లేదు. కాబట్టి అందరూ రక్షించబడాలి, మారు మనసు పొందాలి, దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలని ఆయన ఆశ, ఆయన తపన. అందరూ కూడా అలాగే మరింత ఖర్చు పెట్టుకుని మరి దైవశాఖను పిలిపించుకుని వర్తమానం అందించినారు. కాబట్టి ఇంకా ఎవరైనా, నేను చెప్తున్నాను కాబట్టి, ఈ లోకం మనకి శాస్త్రము కాదు. అందుకన్నాడు, బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా, బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా, మనము బ్రతికి ఉన్న కాలమందే ప్రభుని ఎదగండి, మనము బ్రతికి ఉన్న కాలమందే ప్రభుని ఎదగండి. హృదయమనడికి కలుపునంత యేసునాథున్నా, హృదయమనడికి కలుపునంత యేసునాథున్నా, నిలచి సదయుడగుతూ సాటుచున్న సకలావిధములను, నిలచి సదయుడగుతూ సాటుచున్న సకలావిధములను. ప్రేమైన దేవసమ్మ, అందరూ కూడా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలని మీకు మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఎందుకంటే మరి రేపు కూడా మరి ఉపవాస కూడా ఘనంగా జరిగింది. రేపు ఆఖరి రోజు మరి మన మధ్య పొందడం వస్తున్నారు. కాబట్టి రేపు కూడా అందరూ కూడా వచ్చి చక్కగా ఈ యొక్క ఉపవాస కొడుకులు జరిగించవలసింది కూడా ప్రార్థిస్తున్నాను. అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రేమైన దేవుడు, ఇప్పటివరకు మరి చక్కని వర్తమానం అన్నారు. విన్న మాటలు మీ హృదయాలు భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవిస్తే మీరెంతో దీవించబడతారు, ఆశీర్వదించబడతారు దేవుని పెట్టిన. కాబట్టి మనం భయపడవద్దు, ఎవరు కూడా చింతపడవద్దు, చింత యావద్దు మీరు ఆయన మీద వేయండి, నీ చింత యావత్తు తీర్చేది ఆయన. కాబట్టి నువ్వు భయపడవద్దు అని చెప్తున్నాడని అనేకమైన సమస్యలతో, ఎరుకులతో, ఇబ్బందులతో నేను చనిపోవాలని ఆలోచిస్తున్నారు చాలామంది. ఈరోజు అనేక పరిస్థితులు ఉన్నాయి. పరిస్థితులు బట్టి ఎవరు కూడా మీరు భయపడవద్దని వాక్యాలు సెలవుతున్నాయి, దైవశాఖ చెప్తున్నారు. కాబట్టి ఎవరు భయపడవద్దని నేను మీకు మనవి చేస్తూ, రేపు కూడా ఆఖరి మీటింగ్ మీ అందరూ కూడా రావాల్సింది కూడా మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుడు, మన మధ్యన కోటి ప్రజలు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. తనలు వంచినట్లయితే, పరిశుద్ధుడైన పరమ తండ్రి, సర్వాధికారి, సర్వోన్నతుడ, ఈ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ రెండవ రాత్రి ప్రభు ఉపవాస ఉద్యోగ కొడుకుల ద్వారా అనేక వర్తమానాలు మీరు చక్కగా వినిపించారు, తినిపించారు. అందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. కఠిన హృదయములను కలిగించినటువంటి సర్వాధికారి అయిన దేవుడైనటువంటి మా ప్రభ, కఠిన హృదయం కలిగించుకున్నట్లుగా సహాయం చేసిన మీ వర్తమానాన్ని బట్టి, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి, మీరు వాడబడిన విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఎత్తబడినట్టు ప్రతి మాట హృదయం అనే పలక మీద వ్రాసుకొని ముద్రించుకున్నట్లుగా ప్రభా, రక్షణ లేని వారికి రక్షణ కలిగినట్లుగా ప్రభా, హృదయాంతరంగా ఆలోచనలు జరిగిన దేవుడు, మాకు ఏ సమయంలో ఏది అవసరమో మా ప్రభా వాటన్నిటిని సమకూర్చగలిగినటువంటి ఎంతో ప్రేమకు నమ్మకమైనటువంటి పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు కనుక ప్రభా, రక్షణ లేనికి రక్షణ కలిగజేయండి, మారు మనసు లేని వారికి మారు మనసు కలిగజేయండి ప్రభా. లోకంలో ఉన్న వారిని ప్రభావితంగా రక్షించడం కొరకు మీరు చేసినటువంటి పర్యాగము ప్రభు నాయన, ప్రభా నాయన, అందరూ ప్రభు నాయన మారు మనసు కలిగి మా ప్రభా దేవుని నామమును ఒప్పుకొని ప్రభా సొంత రక్షకులు అంగీకరించబడ్డకు సహాయం చేయమని ప్రభా, చిన్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. ప్రభా, రేపటి దినాన ప్రభా ఆఖరి రాత్రి అనేకులకు ఆశీర్వాదకరంగా అనేక బిడ్డలు నడిపించబడినట్లుగా సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ శక్తితో నడిపించి వాడుకొనిగా కానీ ప్రార్థన చేస్తూ
ముందున్న సమయంతో మీ చేతులకు అప్పగిస్తూ మీ నామమునికే మహిమ తెచ్చుకోమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామమును మాత్రమే గణపరుస్తూ మా కొరకు తరగా నాని యేసుక్రీస్తు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్న ఎలీషా గారు కూడా చేసే ప్రార్థన. శుద్ధిగా ప్రేమల తండ్రి నీ పరిశుద్ధ నామ స్తోత్రాలు. ఇప్పటివరకు అద్భుతకరంగా ఈ దోసాన్ని పెట్టుకొని మీరు మంచి వర్తమానం శ్రేష్టమైన మాటలు మాకు అందించారు. ఆ మాటలు మా హృదయంలో ముద్రించుకుని భద్రపరచుకొని అమలు వేసుకుని భాగ్యం దయచండి. ఇక్కడ కూడిన ప్రతి వారిని దీవించండి. రేపు జరుగుతున్న ఆఖరి రాత్రి కూడుకుని ఘనంగా జరిగించమని యేసు నామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సహాయము సమాధానము కాపుదల తన ప్రజలందరికీ ఇంకా జరగవలసిన కోడికలకు తన దాసునికి తోడయుండి